హలో అండి. ఈరోజు మనం అగ్రిగేటర్ గురించి డిస్కషన్ చేద్దాం. అగ్రిగేటర్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ గ్యాదర్ చూసారా? గ్యాదర్ అగ్రిగేటర్ వర్క్ అయితే సేమ్ అండి. వర్క్ వచ్చేసేసి మనకి సేమ్ టు సేమ్ మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ నుంచి వస్తున్న మెసేజ్ని కంబైన్ చేసి సింగిల్ మెసేజ్ లాగా మనకి పంపిస్తుంది. ఓకేనా? దీనికి దానికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. కాకపోతే అగ్రిగేటర్కి గ్యాదర్కి కొంచెం మేజర్ డిఫరెన్స్ ఏదైనా ఉందంటే ఇది అగ్రిగేటర్ వచ్చేసేసి మనకి కొరిలేషన్ ఐడి అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఇది వర్క్ అవుతుంది అగ్రిగేటర్ అన్నది. కాకపోతే గ్యాదర్ అన్నది ఏంటంటే మల్టిపుల్ ఎండ్ పాయింట్స్ నుంచి వస్తున్నది మెసేజ్ని సింగిల్ ఎండ్ పాయింట్కి కంబైన్ చేసి పంపిస్తుంది. ఇది వచ్చేసేసి గ్యాదర్ చేసేటటువంటి వర్క్. ఇది ఒకటే, కాకపోతే కొరిలేషన్ ఇది. మీకు రియల్ టైం ఎగ్జాంపుల్తో సహా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్కి తీసుకుందాం. ఏంటన్నదాన్ని చూసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను చూడండి. ముందుగా గ్యాదర్లో కాన్ఫిగరేషన్కి ఏమేమి ఉంటాయి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి జనరల్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత కొరిలేషన్ ఐడి ఉంటుంది. ఆ తర్వాత అగ్రిగేషన్ స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, అగ్రిగేషన్ స్ట్రాటజీ ఉంటుంది. సో వీటిలో 1 by 1 ఆప్షన్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ మీరు నేమ్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక విషయం ఏంటంటే మనకి అగ్రిగేషన్ అన్నది ఓన్లీ XML సేమ్ ఫార్మేట్ అయితేనే మనకి సపోర్ట్ చేస్తుందండి. మనకి గ్యాదర్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ అయితే సపోర్ట్ చేయదు అగ్రిగేటర్లో, ఇదొకటి. ఓకేనా? ఇదేంటంటే గ్యాదర్లో మీరు డిఫరెంట్ అక్కడ చూస్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అగ్రిగేటర్ ఓన్లీ XML సేమ్ ఫార్మేట్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కొరిలేషన్ ఐడి అని చూసారా? ఇక్కడ వచ్చేసి మనం కొరిలేషన్ ఎక్సెప్షన్ ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తాం ఇక్కడ మనం. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని లోపల అగ్రిగేషన్ స్ట్రాటజీ లోపల ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అన్న దాని గురించి 1 by 1 ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ ప్లేస్ సరిపోదు, న్యూ పేజ్ తీసుకుంటా. ఓకే, ఇప్పుడు దీని లోపల ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇన్కమింగ్ ఫార్మేట్ అని ఉంటుంది. ఇది కంపల్సరీ మీరు వచ్చేటటువంటి ఫార్మేట్ ఏంటి అన్న దాని గురించి ఇక్కడ చూస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ XML సేమ్ ఫార్మేట్, ఇంకా వేరే ఫార్మేట్లో ఇస్తే పనిచేయదు. ఓకేనా? ఇది ఫస్ట్ ఆప్షన్. ఆ తర్వాత అగ్రిగేషన్ ఆల్గారిథం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏంటిదంటే అగ్రిగేషన్ ఆల్గారిథం. ఓకే, ఇది కూడా మీకు స్టార్ మార్క్తో వస్తుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కంబైన్ ఇన్ సీక్వెన్స్ కంబైన్ అని ఉంటుంది. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, కంబైన్ ఇన్ సీక్వెన్స్. ఓకేనా? ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. వీటిలో మీరు కంబైన్ అంటే ఏంటి, కంబైన్ విత్ సీక్వెన్స్ అంటే ఏంటి అన్న దాని గురించి నేను మీకు రియల్గా ఎగ్జాంపుల్ చేస్తాను చూసారా, అప్పుడైతే చూపిస్తాను. ఓకేనా? కంబైన్ విత్ సీక్వెన్స్ అంటే ఏముండదు. సీక్వెన్స్ అంటే కంబైన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఓకేనా? కంబైన్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇక్కడ నుంచి మెసేజ్ వస్తుంది. ఓకేనా? ఈ మెసేజ్లో ఇంకొక మెసేజ్ వస్తుంది ఇక్కడ నుంచి సేమ్ ఫార్మేట్కి సంబంధించిన మనకి ఎగ్జాంపుల్కి ఒక సెల్లర్ ఉన్నాడు. ఓకేనా? సారీ, సెల్లర్ కాదు, ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక ప్రోడక్ట్ ఉంది. ప్రోడక్ట్ వచ్చేసి ఐఫోన్ అనుకోండి. ఎగ్జాంపుల్కి మనకి ఐఫోన్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది కదా. ఈ ప్రోడక్ట్ని మనకు మల్టిపుల్ సెల్లర్స్ సేల్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఐఫోన్కి ఒకళ్ళు సెల్ చేస్తున్నారు, ఆ తర్వాత శాంసంగ్ ఒకళ్ళు సెల్ చేస్తున్నారు, ఆ తర్వాత ఇంకేముంది, శాంసంగ్ ఒకటి సెల్ చేస్తుంటే శాంసంగ్, ఇది శాంసంగ్, ఇది వచ్చేసి ఐఫోన్, ఇది శాంసంగ్. ఓకే, శాంసంగ్, ఇది శాంసంగ్ సంబంధించిన సెల్లర్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకోటి HTC లేకపోతే బ్లాక్బెర్రీ. HTC. ఓకే, HTCకి సంబంధించి నా ఒక సెల్లరు.
ఓకేనా, సెల్లర్. ఓకే, దీని లోపల ఇంకా ఇట్లా మీకు ఏంటంటే దానికి సపరేట్ చేయాలనుకోండి, అప్పుడు కమెంట్ చేయాలనుకోండి. ఆ టైంలో మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఐఫోన్కి సంబంధించినటువంటి సెల్లర్స్, ఇక్కడ సెల్లర్స్ చాలామంది ఉంటారు. ఓకేనా, కాకపోతే ఐఫోన్ ఎవరి దగ్గర ఉంది స్టాకు, వాళ్ళకి సంబంధించిన మొత్తం ఒక చోటకి ఇన్ఫర్మేషన్ రావాలి. శాంసంగ్ సంబంధించిన సెల్లర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చోటకు రావాలి. ఆ తర్వాత హెచ్టిటిసి మొబైల్స్ సంబంధించిన మొత్తం ఒక చోటకు రావాలి. ఈ విధంగా మొత్తం 1 by 1 కంబైన్ చేస్తూ వస్తుంది మీకు. ఇది మనం ఎట్లా యూజ్ చేస్తాం ఏంటన్న దాని గురించి చూపిస్తాను. ఇది మీకేంటంటే కంబైన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక ఆర్డర్లో రాకుండా ఎట్లా పడితే అట్లా క్లమ్జీగా వస్తుంది. ఇక్కడ కంబైన్ అనేది యూజ్ చేస్తే అదే మనం కంబైన్ విత్ సీక్వెన్స్ అన్నది వాడామంటే ఇది వచ్చేసేసి మీకు ఓకే పలానా ఐఫోన్కి సంబంధించిన డేటా వచ్చింది. సో ఐఫోన్కి సంబంధించిన డేటాని తీసుకొచ్చి దీంట్లో ఫస్ట్ ఐఫోన్కి సంబంధించిన రికార్డులో పెట్టాలి. ఓకే, మనకి శాంసంగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసేసి మనం శాంసంగ్లో పెట్టాలి. పలానా హెచ్టీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ రికార్డు మొత్తం తీసుకుపోయి హెచ్టీసీ అనే దాంట్లో పెట్టాలి. ఇట్లా మీకు ఏంటంటే కంబైన్ విత్ సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్లో మీకు హెచ్టీసీకి మొత్తానికి ఒక చోట, శాంసంగ్ మొత్తానికి ఒక చోట, ఐఫోన్ మొత్తానికి ఒక చోట, ఇట్లా మీకు ఏంటంటే సపరేట్ సీక్వెన్స్లో సెట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నేను రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో అది చూద్దాం. అంతకన్నా ముందు ఇంకోటి చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంకొక నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుందంటే మెసేజ్ సీక్వెన్స్ ఎక్సెప్షన్ మెసేజ్ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది ఇది. ఓకేనా, ఇది ఎక్స్పాత్తోని మనం ఐడెంటిఫై చేస్తాం దీన్ని. ఓకేనా, ఇట్లా స్టార్ మార్క్ నుండి ఇట్లా ఉంటుంది, ఇక్కడ మనం ఎక్స్పాత్ ఇవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి లాస్ట్ మెసేజ్ కండిషన్ ఎక్స్పాత్. ఓకే, ఇది లాస్ట్ మెసేజ్ కండిషన్ ఎక్స్పాత్ అంటే మీకు మనకైతే ఇది లాస్ట్ మెసేజ్ అని మనిషి కాబట్టి మనకు తెలుస్తుంది అయిపోయిందని చెప్పి. సిస్టమ్కి ఎట్లా తెలుస్తుంది అన్న దాని గురించి చూసుకున్నాం. మనం ఇక్కడ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ని బట్టి మనకి ఏంటంటే లాస్ట్ మెసేజ్ ఇదని చెప్పి దానికి తెలుస్తుంది. ఓకేనా, ఓకే, లేకపోతే మనకి ఇది తెలియదు. కంబైన్ ఇది మీకు ఎప్పుడు వస్తుంది అంటే ఈ 2 ఆప్షన్ కంబైన్ ఇన్ సీక్వెన్స్ అనేది చూస్ చేసినప్పుడు వస్తుంది. ఉట్టి కంబైన్ అని చూస్ చేసినప్పుడు లాస్ట్ మెసేజ్ కండిషన్ ఓన్లీ కంబైన్ అనే ఆప్షన్ని మాత్రమే చూస్ చేశారనుకోండి. ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తున్నా. ఓకే, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఓన్లీ కంబైన్ అనేది చూస్ చేసామనుకోండి. ఆ టైంలో వచ్చేసేసి మనకి ఏం కనిపిస్తుంది అంటే లాస్ట్ మెసేజ్ అని చూసారా, దీన్ని చూస్ చేయాలా, ఇది ఒక్కటే మనకి కనిపిస్తుంది అన్నప్పుడు మాత్రమే మనకి లాస్ట్ ఒక్కటే కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవి 2 అయిపోయినాయి కదా, ఈ రెండు ఆప్షన్స్ కనిపించాలనుకోండి. ఆ టైం ఈ 2 ఆప్షన్ స్టార్స్ పెట్టాను చూడండి, ఈ 2 కనిపించాలంటే కంబైన్ విత్ సీక్వెన్స్ అన్నది చూస్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇదిగోండి ఈ ఆప్షన్ అన్నది ఈ ఆప్షన్ అన్నది చూస్ చేసినప్పుడు స్టార్ పెడుతున్నా చూడండి, ఈ ఆప్షన్ అన్నది చూస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ 2 ఆప్షన్స్ మనకి కనిపిస్తాయి. ఓకేనా, 1 by 1 నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎట్లా ఏంటన్న దాని గురించి రియల్ టైం ఎగ్జాంపుల్. అప్పుడు ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంబైన్ ఇక్కడ కంప్లీషన్ టైమ్ అవుట్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. కంప్లీషన్ టైమ్ అవుట్ అన్నది ఎందుకు యూజ్ చేస్తాం అన్నది చూసుకున్నట్లయితే ఇన్ మినిట్స్లో ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా 60 ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేయొచ్చు. మీకు ఇది వచ్చేసేసి కరెక్ట్గా ఒక మెసేజ్ అన్నది మనకి కంప్లీట్ అయిందా లేదా అని చెప్పి మనకు ఒక ఫీల్డ్ ఉంది చూసారా, లాస్ట్ మెసేజ్ అని చెప్పి. ఇక్కడ మీరు ఎటువంటి డేటా ఇవ్వలేదనుకోండి, అదేంటంటే మ్యాక్సిమం 60 minutes వరకు ట్రై చేసి ఆ తర్వాత దాన్ని రిమూవ్ చేసి అక్కడ నుంచి ఆ ఫ్లోని వచ్చేసేసి మనకి స్టాప్ చేసేస్తుంది. ఓకేనా, ఇది టైమ్అవుట్ అన్నది అందుకు. లేదంటే అది పెద్దగా లూప్లో తిరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మెమరీ కన్జ్యూమ్ అవుతుంది,
మనకి ఫ్లోకి మొత్తం ఆ సర్వర్ మీద ఏంటంటే ఎక్కువ బర్డెన్ అనేది పడుతుంది. సో దానికోసం ఈ ఆప్షన్ ఉన్నది మనకి యూజ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసేస్తే డేటా స్టోర్ నేమ్, డేటా స్టోర్ నేమ్ అని ఇచ్చాం. ఇది వచ్చేసేసి మనకి అగ్రిగేటర్ 1 సారీ, ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసేసి మీరు ఏదైనా నేమ్ ఇవ్వండి. నేనైతే ఏమిస్తున్నానంటే టెక్ సిపిఐ జోన్ అని ఇస్తాను. అక్కడ రియల్గా చూపిస్తాను. సో దీనికి సంబంధించి మనకి డేటా స్టోర్లో వచ్చేసి మనకి ఒక డేటా అన్నది స్టోర్ అవుతుంది. ఆ తర్వాత మనం చూస్ చేసే దాన్ని బట్టి కంబైన్ చేసి డేటాని అయితే పంపిస్తూ ఉంటుంది. సో అది నేను మొత్తం అయితే మనకి అగ్రిగేటర్ ప్యాలెట్ని యూజ్ చేసిన తర్వాత లోపల ఆప్షన్స్ అయితే ఇవి ఉంటాయి. 1 by 1 మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు రియల్ టైం ఎగ్జాంపుల్ ఫ్లో అన్నది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చలో చూసేద్దాం. ఈరోజు మనం అగ్రిగేటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అగ్రిగేటర్కి సంబంధించి ఒక నేమ్ పెట్టి నేనైతే ఒక ఫ్లో దాకా ఆర్టిఫాక్ట్ దాకా తీసుకురావడం జరిగింది. సో ఇట్లా మీరు సెట్ చేసేసుకోండి. ఇప్పుడు అగ్రిగేటర్ గురించి స్టెప్ బై స్టెప్ మీకు విత్ ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను. ఫస్ట్ పేలోడ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఇది మనకి పేలోడ్ అండి. ఇది మనకి పేలోడ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొడక్ట్ ఉంది. ప్రొడక్ట్ లోపల మనకి ఏమున్నాయంటే ఇక్కడ మొత్తం సప్లయర్ ఐడి అన్నది మనం టార్గెట్ చేస్తున్నాం. ఇక్కడ సప్లయర్ ఐడిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు మొత్తం అయితే ఈ అగ్రిగేటర్ అన్నది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనకి సప్లయర్స్ ఎంతమంది సప్లయర్ ఐడిని బేస్ చేసుకోండి. సప్లయర్ ఐడి 1, సప్లయర్ ఐడి 2, సప్లయర్ ఐడి 3, ఇట్లా మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 సప్లయర్ ఐడీస్ ఉన్నాయి. ముగ్గురి సంబంధించినటువంటి రికార్డ్స్ని మనం ఈరోజు అయితే యాడ్ చేస్తూ సెండ్ చేయడం జరుగుతుంది సప్లయర్ ఐడిని బేస్ చేసుకొని. సో ఇప్పుడైతే మనం అది ఎట్లా ఏంటి అన్న దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అన్నది చూద్దాం. ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఇది అగ్రిగేటర్ని ఇక్కడ మనం యాడ్ చేసుకుందాం. ఎడిట్ మోడ్కి ఎనేబుల్ చేస్తున్నా. ఎడిట్ మోడ్ని ఎనేబుల్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ అగ్రిగేటర్ కావాలి మనకి. ఏజీజీ అగ్రిగేటర్ యాడ్ చేసా. ఓకే, దీని లోపల కాన్ఫిగరేషన్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే జనరల్లో అగ్రిగేటర్ 1 అని చెప్పి ఉంది. యాక్చువల్గా ఇంకా కొన్ని ఉంటాయి అగ్రిగేటర్స్, ఇంకా యాడ్ చేసుకుంటే దాన్ని బట్టి ఇక్కడ 2, 3, 4 అని యాడ్ అవుతుంది. మీ కంపెనీ నామ్స్ని బట్టి ఏజీజీ ఏదో షార్ట్కట్లో నేమ్ అయితే పెట్టుకుంటారు. అది మీ రియల్ టైమ్ సినారియోస్లో ఉంటుంది. కాకపోతే ఇది ఇక్కడ మటుకి మీరు ఐడెంటిఫై చేయొచ్చు అది ఏంటన్నది ప్యాలెట్ ఆప్షన్. ఇక్కడ మటుకి మీరు ఇక్కడ చేంజ్ చేశారనుకోండి, ఇక్కడ ఏజీజీ ఉంది కదా, ఇక్కడ ఏజీజీ అని వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు దీన్ని చూడగానే అగ్రిగేటర్ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? మీరు బాగా దీంట్లో ఎక్స్పర్ట్ అయితేనే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకేనా? లేకపోతే ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి వస్తుంది అగ్రిగేటర్ అని చెప్పి. ఓకే, ఆ తర్వాత కొరిలేషన్ ఐడి అని చూసారా? కొరిలేషన్ ఐడిని ఎట్లా సెట్ చేస్తాం ఏంటి అన్న దాని గురించి కూడా చూద్దాను. ఆ తర్వాత అగ్రిగేటర్ లోపల ఉన్నటువంటి ఫీచర్స్, ఆప్షన్స్ మొత్తం అయితే మీకు నేను ఆల్రెడీ టెక్స్ట్ టైప్లో మొత్తం థియరీ టైప్లో చెప్పాను. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చూడండి మీరు. ఇక్కడ మనకి ఇన్కమింగ్ ఫార్మేట్ కంపల్సరీ XML సేమ్ ఫార్మేట్ అయితేనే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది అగ్రిగేటర్. గుర్తుంచుకోండి ఈ విషయం. వేరే ఫార్మేట్ని సపోర్ట్ చేయదు అగ్రిగేటర్. కాకపోతే అది గ్యాదర్ అన్నది దాంట్లో మనకు చూస్ చేయడానికి ఉంటుంది, కానీ దీంట్లో ఓన్లీ మనకి చూసుకున్నట్లయితే సేమ్ ఫార్మేట్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత అగ్రిగేషన్ ఆల్గారిథం చూసుకున్నట్లయితే ఇక్కడ కంబైన్ విత్ సీక్వెన్స్ అని ఉంది. మనం కంబైన్ని చూస్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఓన్లీ లాస్ట్ మెసేజ్ కండిషన్ అనేది ఎక్స్పాత్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? అదే మనకి కంబైన్ విత్ సీక్వెన్స్ అన్నది ఆర్డర్ పెట్టినట్లయితే ఇక్కడ మెసేజ్ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ అన్నది ఇక్కడ మనకి ఎక్స్పాత్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత లాస్ట్ మెసేజ్ కండిషన్. ఓకేనా? లాస్ట్ మెసేజ్ ఇది మనకి మొత్తం 3 రికార్డ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఈ 3 రికార్డ్స్లో లాస్ట్ మెసేజ్ ఏంటి అని చెప్పి దానికి వాళ్ళకి మిషన్కి తెలియాలంటే, మనకి లాస్ట్ మెసేజ్ ఏంటి అని చెప్పి మిషన్కి తెలియాలంటే ఒకసారి నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి. లాస్ట్ మెసేజ్ ఏంటి అని మిషన్కి తెలియాలంటే మనకి ఇక్కడ నుంచి
ఎక్స్పాత్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాస్ట్ మెసేజ్కి ఇక్కడ ట్రూ అని పంపిస్తాం. ట్రూ అని ఇక్కడ ఎప్పుడైతే వస్తుందో అది లాస్ట్ మెసేజ్ అని చెప్పి మిషన్ అన్నది అర్థం చేసుకుంటుంది. కాకపోతే మనం మనకు ఎవరైతే డేటా పంపిస్తున్నారో వాళ్ళతో ఇట్లా మాట్లాడుకుంటాం మనం. మీకు ఈ 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇట్లా వాళ్ళు ఏంటంటే 1 బై 1 రికార్డ్స్ అనేది పంపిస్తూ ఉంటారు. 3 రికార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఇక్కడ మొత్తం మీరు చూసుకున్నట్లయితే డిస్కంటిన్యూడ్ అని ఉంది చూసారా, ఇక్కడ ఫాల్స్ 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 అని ఉంది. కాకపోతే ఇక్కడ మనకి ఇది ఫాల్స్ అని ఉందంటే ఇంకా మనకి ప్యాకేజెస్ వస్తున్నాయని అర్థం. అదే మనకి వాళ్ళకి ఇట్లా మాట్లాడుకుంటాం. ఈ ఫాల్స్ ఉన్న ప్లేస్లో మీకు ఇదే లాస్ట్ మెసేజ్ అని మీరు అనుకున్నట్లయితే, ఎవరైతే మనకు డేటా పంపిస్తున్నారో వాళ్ళు లాస్ట్ మెసేజ్ అని అనుకున్నట్లయితే వాళ్ళని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ట్రూ అని పంపించమని చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఫాల్స్ అని ఉంది చూసారా, ఈ ఫాల్స్ ఉన్న ప్లేస్లో ట్రూ అని మనకి ట్రిగర్ చేయమని చూద్దాం. ట్రూ అని ట్రిగర్ చేయగానే ఇక్కడ మనం పెట్టుకున్న కండిషన్ ఉంటుంది చూసారా, ఇక్కడ పెట్టుకున్న కండిషన్ ఇది లాస్ట్ మెసేజ్ అని, ఇక్కడ ట్రూ అని కండిషన్ అది దానికి ఇక్కడ మనకు కనపడిందంటే ఇక అక్కడతో ఆ ప్యాకేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ ప్రొడక్ట్ ఆ సప్లయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడతో డిస్కార్డ్ అయిపోతుంది. మీ రిమైనింగ్ ఇక మళ్ళీ న్యూగా ఏదైనా స్టార్ట్ చేసామనుకోండి, మళ్ళీ న్యూగా మెసేజెస్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడేంటో అది మళ్ళీ సపరేట్ బ్యాచ్ లాగా మనకి ప్రాసెస్ చేస్తుంది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే టైమ్ అవుట్ అని చూసారా, టైమ్ అవుట్ అని కంప్లీషన్ టైమ్ అవుట్ అని చూసారా. ఈ కంప్లీషన్ టైమ్ అవుట్ అన్నది ఏంటంటే, కంప్లీషన్ టైమ్ అవుట్ అన్నది చూసుకున్నట్లయితే ఇది మీరు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాకపోతే కొంచెం మీరు మైండ్తో 1-2 సార్లు చూడండి, అప్పుడే మీకు ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి, లేకపోతే రాదు. ముందే చదువుతున్నాను. ఓకే. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్లీషన్ టైమ్ అవుట్ ఉంది. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా 60 ఉంది, 30 10 అన్నది టైమ్ అవుట్. అంటే ఇక్కడ మీరు ఏ కండిషన్ లాస్ట్ మెసేజ్ కండిషన్ అన్నది ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనుకోండి, మీరు మర్చిపోయో ఏదో విధంగా, అప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం రన్ అవుతూనే ఉంటుంది కదా. అప్పుడు ఏంటంటే ఎక్కువ మనకి మెమరీలో డేటా ఎక్కువ కన్జప్షన్ అయ్యి ఏమవుతుందంటే మొత్తం సర్వర్ స్లో అవుతుంది. దానివలన ఇక్కడ ఏంటంటే ఎక్స్పాత్ ఇవ్వనప్పుడు అది ఇంతసేపటి తర్వాత ఇది టైం అవుట్ అయిపోవాలి. రీట్రై చేసేటప్పుడు అగ్రిగేషన్ అన్నది ప్రాసెసింగ్లో ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను. అది 60 మినిట్స్ తర్వాత ఆగిపోవాలని చెప్పి ఇక్కడ ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడ అగ్రిగేషన్ స్టోర్ నేమ్, డేటా స్టోర్ నేమ్ అని ఉంది. డేటా స్టోర్ నేమ్ అన్నది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కాదు, మానిటర్ ఇక్కడ డేటా స్టోర్, అదిగోండి డేటా స్టోర్లో మనకి ఇక్కడైతే మనకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. అక్కడ ఇచ్చినటువంటి నేమ్ని బట్టి మనకి ఇక్కడ డేటా అన్నది స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం అంటే టెక్ సిపిఐ జోన్ అని ఇస్తున్నాం. టెక్ సిపిఐ జోన్. ఓకే. ఇట్లా నేను నార్మల్గా ఇస్తున్నా, ఇట్లా మీరు ఏదైనా ఇవ్వచ్చు అక్కడ. ఓకేనా. ఇప్పుడు మనం ఇది 1 బై 1 ఎట్లా పనిచేస్తుంది ఏంటి ఇంకింతే దీంట్లో ఉండేది. కాన్ఫిగరేషన్ మొత్తం అయితే చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి తెస్తున్నా మెసేజ్ అన్నది. ఓకే. ఇక్కడ అడాప్టర్ని కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను చూస్ చేస్తున్న అడాప్టర్ వచ్చేసి హెచ్టిటిపిఎస్ని నేనైతే ఇక్కడ చూస్ చేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి రిసీవర్కి పంపించడానికి వచ్చేసి మెయిల్ అడాప్టర్ని అయితే కాన్ఫిగ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఎస్ఎఫ్టిపిని కూడా కాన్ఫిగ్ చేయవచ్చు. కాకపోతే ఎస్ఎఫ్టిపికి మనం ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అది 7 days వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి. జేఎంఎస్ కాదు, మెయిల్ అన్నది మనకు ఫ్రీ కాబట్టి నేను అదే వాడుతున్నాను. మీరు ఇక్కడ ఏ అడాప్టర్ అయినా వాడుకోవచ్చు. దానికి పోర్ట్ నెంబర్ డిఫాల్ట్గా ఎస్ఎఫ్టిపికి 21 ఏదో ఉంటుంది. ఓకే. దాన్ని ఎస్ఎఫ్టిపి కాన్ఫిగరేషన్ కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి దానికి సంబంధించి ట్రయల్ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయిన సందర్భంగా మనం అయితే ఏం చేయాలి, ఈ ట్రయల్ అకౌంట్ కూడా ఎక్స్పైర్ అయిపోవచ్చింది. ఇంకా 2 days ఉంది. సో 2 days తర్వాత ఇది కూడా క్లియర్ అయిపోతుంది. అంతలోకి మీరు ఈ ఫ్లోస్ చేస్తున్నారనుకోండి, బ్యాకప్ తీసుకోండి. ఓకేనా. బ్యాకప్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాకప్ ఎట్లా తీసుకోవాలన్న దాని గురించి మన వీడియో ఉంది ఒకటి, దాన్ని చూడండి. ఓకే. ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ ఈ డేటా ఉంది చూసారా, ఈ డేటా నేను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఈ డేటాకి సంబంధించినటువంటి మీకు కూడా ఇలాంటి డేటా కావాలనుకున్నట్లయితే ఓడేటా సర్వీస్ నుంచి అని తీసుకోవచ్చు. సో అదంతా తలకాయ నొప్పి ఎందుకు అనుకున్నట్లయితే మన వెబ్సైట్కి వెళ్ళిపోండి. మన వెబ్సైట్కి వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా మన వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇట్లా వస్తారు మీరు డిఫాల్ట్గా. ఇక్కడ నుంచి డొనేషన్ ఏదైనా చేయాలంటే దీన్ని
మీరు క్యూఆర్ కోడ్ యూపీఐ ద్వారా డొనేట్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే షేర్ యువర్ క్యూఆర్ కోడ్ అని చూసారా, షేర్డ్ కోడ్ అని చూసారా, షేర్డ్ కోడ్ని క్లిక్ చేయండి. తర్వాత షేర్డ్ కోడ్ షేర్డ్ ఎక్స్ఎంఎల్ కోడ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా మీకు ప్రతి ఫ్లోస్కి సంబంధించినటువంటి డేటా అయితే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు ఆ డేటాని అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ షేర్డ్ కోడ్ ముందు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే, ఇప్పుడు మనం ప్రజెంట్ అగ్రిగేటర్ వాడుతున్నాం కాబట్టి అగ్రిగేటర్ అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. జస్ట్ ఇక్కడ నుంచి కాపీ అని క్లిక్ చేయగానే కాపీ చేసి మీ నోట్ ప్యాడ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జాయిన్కి సంబంధించి, గ్యాదర్కి సంబంధించిన కోడ్, ఫిల్టర్లో మనం వాడిన ప్రతిదీ ఇక్కడ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను, మీకు రియల్ టైంలో యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసేసి ఈ షేర్డ్ కోడ్స్ని నేను ఏం చేస్తున్నానంటే, ఇది ఇక్కడ నుంచి మనకు అవసరం లేదు, నేను ఎట్లా యాక్సెస్ చేయాలన్న దాని గురించి చూపించాలి కాబట్టి వచ్చాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి HTTP, ఇక్కడ నుంచి మెయిల్ కాన్ఫిగరేషన్ చేసేద్దాం. SMTP smtp.gmail.com. ఓకే, ఆ తర్వాత కాలన్ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. పోర్ట్ నెంబర్ చూసుకున్నట్లయితే ఏంది SMTP ఇన్వాలిడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 587 పోర్ట్ నెంబర్ అయితే డిఫాల్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిల్కి సంబంధించినటువంటి పాస్వర్డ్, మనం యాప్ పాస్వర్డ్స్ క్రియేట్ చేస్తాం చూస్తారా, ఆ అలియాస్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, gmail. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్లో మీరు ఏదైతే యాప్ పాస్వర్డ్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడిని యూస్ చేస్తారో అదే ఇక్కడ ఇవ్వాలి. LE@gmail. ఓకే, నేను ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చాను. ఆ తర్వాత ఎవరికైతే పంపించారో వాళ్ళకి SAP. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ help.SAP@gmail.co. ఓకే, ఇచ్చేసాం. ఇక్కడ CC BCC ఇవన్నీ ఏమో ఇవ్వట్లేదు, జస్ట్ ఇక్కడ కాపీ చేశాను కదా, సేవ్ చేస్తున్నా. కాకపోతే ఇక్కడ మనకి ఫుల్ ఎర్రర్స్ వస్తున్నాయి 1 by 1. ఇక్కడ మనం ఏదో మిస్టేక్ చేసాం. ఏం మిస్టేక్ చేసాం ఇక్కడ? ఓకే, ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి ఇక్కడ మనకి. ఓకే, 1 by 1 మొత్తం అయితే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకేమైందిరా? smtp.gmail.com. ఓకే, పోర్ట్ ఇచ్చాం, ఇంటర్నెట్ ఇచ్చాం, ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం. ఓకే, HLP. ఓకే, సబ్జెక్ట్ అంతా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ HTTPకి నేమ్ ఇద్దాం, /aggregator కదా. ఇక్కడ టైప్ చేస్తాం, కాపీ నాట్ అలౌడ్. ఓకే, అగ్రిగేటర్ అని పేరు అయితే ఇవ్వడం జరిగింది. CSRFని నేను ప్రొడక్షన్ని ఆఫ్ చేస్తున్నా, కావాలంటే మీరు రియల్ టైంలో కంపల్సరీ ఎనేబుల్ ఉంటుంది అది. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని సేవ్ చేద్దాం. ఓకే, ఇది ఓవర్ రైట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇది ఒకటి ఉంది చూసారా, ఇది ఎందుకు వస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే, మనం డేటాని స్టోర్ చేస్తున్నాం కదా ఫ్లోలో, అందువల్ల ఇది మనకి వస్తుంది ఇట్లా ఎర్రర్. ఇంటిగ్రేషన్ సూటి ఇక్కడ మటుకి మనం ఈ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మనం దీన్ని ఫస్ట్ ఐఫ్లోని క్లిక్ చేయండి. ఐఫ్లోని క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్లోకి రండి. ఓకే, ఇక్కడ
ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ అని చూసారా, దీని లోపల ఏదో ఒకటి జేఎంఎస్ జేడీబీసీ ఏదో ఒకటి చూస్ చేయండి. ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్కి సంబంధించి అటువంటి డేటాని స్టోర్ చేసి దాని తర్వాత మనం దాన్ని వర్క్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఓకే, నాట్ రిక్వైర్డ్ అంటే ఇట్లా ఎర్రర్ వస్తుంది. ఓకేనా, అదే మనం ఇక్కడ నుంచి నేను మీకు డిఫరెంట్ సినారియోస్లో చూపిస్తున్నాను చూడండి. రిక్వైర్డ్ జేఎంఎస్ అని చూసారా, ఇక్కడ నేను దీన్ని సేవ్ చేశాను. ఈ రెండిట్లో ఏది చూస్ చేసినా సరే ఓకే. ఓకేనా, ఏంటి ఇది పోలేదు, ఒక్క నిమిషం. ఓకే ఓకే, ఇంటిగ్రేషన్స్, ఓకే ఓకే, రిక్వైర్డ్ ఫర్ జేడీబీసీ అని క్లిక్ చేశాను. జేడీబీసీ అని సెలెక్ట్ చేయండి, జేఎంఎస్ అని సెలెక్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎర్రర్ అయితే పోయింది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అగ్రిగేటర్కి సంబంధించి మనం ఇప్పుడు సెటప్ అయితే చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ 1 by 1 ఫీల్డ్ అనేది పాస్ చేద్దాం. కాకపోతే ఇక్కడ మెయిల్లో ఇంకోటి ఏదో మిస్టేక్ ఉంది, అదేదో చూద్దాం ఒకసారి. smtp.gmail.com. ఓకే, ఏంటి ఎర్రర్? ఓకే, వారని ఇంకమ్మా దీనికి కావాల్సింది మనకి ఏంటి? ఓకే 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 ఓకే, మెయిల్ కాదు, వార్నింగ్. అది జస్ట్ మనకి దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అయినా సరే మనం ఓకే, ఇప్పుడు ఇది వర్క్ దేని గురించి చేస్తున్నాం అని చెప్పి అడుగుతుంది. అది దానికి సబ్జెక్ట్ ఇస్తే సరిపోద్ది. సబ్జెక్ట్ ఏంటి? అగ్రిగేటర్. ఓకే, అగ్రిగేటర్ మీద పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని సేవ్ చేసేస్తున్నా. సో ఇప్పుడు ఈ వార్నింగ్స్ మొత్తం అయితే పోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ 1 by 1 అయితే చూపిస్తాను. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ XML కోడ్కి వెళ్ళినట్లయితే మనం అయితే ఇది ప్రొడక్ట్. ఓకే, ఇక్కడ మనం ప్రొడక్ట్ ఐడి మీద బేస్ చేసుకుని మనం వర్క్ చేస్తాం. ఇక్కడ మనం కోరిలేషన్ అన్నది దేన్ని బట్టి, కోరిలేషన్ ఐడి అన్నది దేన్ని బట్టి మనం బేస్ చేసుకొని చేస్తున్నాం అంటే ఇదిగోండి, ఇక్కడ ప్రొడక్ట్స్ సప్లయర్ ఐడిని బేస్ చేసుకొని చేస్తున్నాం. దీన్ని కాపీ చేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పాత్ దగ్గరికి వచ్చిన తర్వాత దీని మీద ఇట్లా వ్యూ చేసేసి ఇక్కడ ప్రొడక్ట్స్లో ప్రొడక్ట్. ఓకే, ప్రొడక్ట్స్లో ప్రొడక్ట్. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ కార్నర్న ఇక్కడ స్లాష్ చేసేసి ఇప్పుడు మనం దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం, దానికి సంబంధించిన ఫీల్డ్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. సో దానికోసం ఇప్పుడు సారి నోట్స్కి వెళ్తున్నా. ఇక్కడ మనం చేస్తున్నది వచ్చేసి సప్లయర్ ఐడిని బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి సప్లయర్ ఐడి అన్నది తీసుకుంటున్నా. సప్లయర్ ఐడి. ఓకే, ఇక్కడ మీరు నేను ఏం చేస్తున్నానో ఒకసారి థింక్ చేయండి. ఓకే, సప్లయర్ ఐడిని బేస్ చేసుకొని మనమైతే కోరిలేషన్ అన్నది చేస్తున్నాం, అంటే బ్యాచెస్ లాగా చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సేమ్ ఫార్మాట్ XML అన్నది చూస్ చేయాలని ఉంటేనే మనకి ఇది వర్క్ అవుతుంది. కాబట్టి దీని మీద ఒకటే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ కంబైన్ చేద్దాం, ఆ తర్వాత సీక్వెన్స్ అన్నది చేద్దాం. సీక్వెన్స్ అన్నది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇక్కడ మీరు ఎక్స్పాత్కి సంబంధించినటువంటి ఈ మెసేజ్ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇస్తాం. అది నేను మీకు ఇప్పుడే చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ కంబైన్ చూడండి, కంబైన్ చూసిన తర్వాత సీక్వెన్స్ అన్నది చూస్తాను. ఓకే, కంబైన్లో ఇక్కడ లాస్ట్ మెసేజ్ అని చూసారా, ఇది మనకి లాస్ట్ మెసేజ్ అని చెప్పి దానికి అర్థం అవ్వాలి. దానికి అర్థమయ్యే విధంగా ఎట్లా సెట్ చేస్తాం అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనకి ఇదిగోండి, ఇది ఈ సప్లయర్ ఐడి ఉన్నది చూసారా, Ctrl+C చేస్తున్నా దీన్ని, నా కొరిలేషన్ ఐడిని.
అది ఇక్కడ నేను ఇస్తున్నాను. కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఉన్నది. ఇదిగోండి ఇక్కడ మనం కోడ్లో చూడండి, కోడ్ ఉంది కదా ఇక్కడ XML కోడ్. దీంట్లో ఇక్కడ ఇక్కడ ఇది ఉంది చూసారా, డిస్కంటిన్యూడ్ అని చూసారా, దీన్ని కాపీ చేయండి. ఓకే, డిస్కంటిన్యూడ్ అనే దాన్ని కాపీ చేస్తే ఆ తర్వాత ఈ డిస్కంటిన్యూడ్ని కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దాన్ని పేస్ట్ చేయండి. కండిషన్ ఇది మనకి, ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇది మనకి వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఈక్వల్ టు పెట్టండి, సింగిల్ కాలంలో ట్రూ అని ఇవ్వండి. ట్రూ. ఓకే, ట్రూ, TRUE ట్రూ అని చెప్పి అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కేస్ సెన్సిటివ్స్, జాగ్రత్తగా ఇక్కడ ఎట్లయితే ఇస్తున్నారో అట్లా కూడా ఇచ్చే విధంగా అక్కడ చూసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది మీరు కరెక్ట్గా ఇచ్చారు లేదని ఎక్స్పాత్ 2 సార్లు. ఇది లాస్ట్ మెసేజ్ ఓకే అని చెప్పి దాన్ని తెలియాలి. ఓకే, ఇట్లా ట్రూ అని వచ్చిందనుకోండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మనకి ఫాల్స్ అని వచ్చింది. ఫాల్స్ అని వచ్చినంతసేపు ఏంటంటే ఒక్కొక్క బ్యాచ్ లాగా చేస్తుంది. ఇక్కడ ప్రజెంట్ కండిషన్ ఏముంది, ప్రతిదానికి మొత్తం 3 ఉన్నాయి మనకి ప్రొడక్ట్స్. 3 ప్రొడక్ట్స్కి మొత్తం 1, ఇదిగోండి ప్రొడక్ట్ ID 1, ప్రొడక్ట్ ID 2, ప్రొడక్ట్ ID 3. ఓకేనా, ఇది ప్రొడక్ట్ ఐడికి ప్రతిదానికి మనకి ఏం వెళ్తుందంటే ఇదిగోండి ఇక్కడ లాస్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతిదానికి డిస్కంటిన్యూడ్ వచ్చేసి ఫాల్స్ అని వెళ్తుంది. ఫాల్స్. కాకపోతే మనం ఆ ప్రొడక్ట్ ఐడీస్ని నేను 3 టైమ్స్ పంపిస్తాను, 3 మెసేజెస్ లాగా. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క బ్యాచ్లో 3 మెసేజెస్ లాగా మనకి కంబైన్ అయ్యి మనకి మెసేజ్ అయితే రావాలి. కాకపోతే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే ది ఎండ్ మెసేజ్ దీనికి ఇది ఓకే, దీంట్లో ఈ ప్రొడక్ట్ ఉంది కదా, ఈ ప్రొడక్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది మనకి ప్రొడక్ట్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ప్రొడక్ట్. ఓకే, ఎక్కువ పంపిస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు, అందువల్ల నేను అంత క్లియర్గా మొత్తం ఇక్కడ నేను యాడ్ చేస్తా చదువుతున్నాను. ఓకే, 1 2 ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3. ఓకే, ఈ విధంగా 3 అయితే నేను మీకు యాడ్ చేయడం జరిగింది కదా. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. అట్లా మనకి మొత్తం 9 అయితే చేస్తాను చూడండి. ఆ తర్వాత సప్లయర్ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్కి సంబంధించి సప్లయర్ చూసుకున్నట్లయితే సప్లయర్ ID 2తో ఇంకా ఇక్కడ కూడా 3 ఉంటాయి. ఓకే, సప్లయర్ ID 3తో చూసుకున్నట్లయితే 3 ఉంటాయి. ఓకేనా, నేను మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనకి సేమ్ ప్రొడక్ట్ సేమ్ సప్లయర్ చూసుకున్నట్లయితే సప్లయర్ 1కి సంబంధించి ఒక ప్రొడక్ట్కి సంబంధించి మనకి 3 ఉన్నారు. ఓకేనా, ఓకే, ఒక్కొక్క దానికి ఇది సప్లయర్ ID 2 అని చూడండి, ఇక్కడ మనకి 3 ఉన్నారు. ఓకేనా, ఈ మొత్తం మనకి ఒక్కొక్క బ్యాచ్లా చేసి పంపించాలి అక్కడ మనకి. ఓకేనా, నేను ఏంటంటే సింగిల్ మెసేజ్ ఇస్తాను అక్కడ పేలోడ్ అన్నది. కాకపోతే ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను క్లియర్ కట్గా 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీన్ని తీసేద్దాం, ఇది అసలు అవసరం లేదు. ఓకే, Ctrl+Z. ఓకే, ఇది సపరేట్ అండి. ఓకే, ఇదేంటి, ఓకే ఇది ఎందుకు వచ్చే అసలు వీడికి 1 అసలు సంబంధం లేదేడా. ఓకే, ఇదిగోండి ఇది సప్లయర్ 3కి సంబంధించి సప్లయర్ ఐడి ఇక్కడ చూడొచ్చు 3 అని ఉంది. ఓకే, ఇక్కడికి ఇది క్లోజ్. ఓకే, మొత్తం మనకి 3 కాడకి 3 రికార్డ్స్. ఓకే, 3 మనకి ప్రొడక్ట్స్ వచ్చేసి 3 ఉన్నారు. ముగ్గురు వచ్చేసేసి వాళ్ళల్లో సప్లయర్ చూసుకున్నట్లయితే 3 ఉన్నారు. ఓకేనా, నేను అర్థమైందా నేను చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్కి ఐఫోన్ సెల్లర్ ఉన్నాడండి, ఐఫోన్ సెల్లర్స్ వచ్చేసేసి 3 ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది శాంసంగ్ సెల్లర్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది 3 సంబంధించింది. ఓకేనా, అదిగోండి ఇక్కడ సప్లయర్ ఐడిని బేస్ చేసుకొని ఇది ఐఫోనా ఏంటన్న దాని గురించి ఐడెంటిఫై చేసుకోండి. ఓకే,
ఆ తర్వాత ఇదిగోండి ఇది సప్లయర్ ఐడి 3 రియల్ టైంలో ఇట్లానే వస్తుంది మన డేటా, అందువల్ల నేను ఇట్లా చెప్తున్నాను. ఐఫోన్, హెచ్టీసీ, సామ్సంగ్ లా పెట్టి కూడా చెప్పొచ్చు, కాకపోతే ఇట్లా వస్తుంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తాను. కాకపోతే ఇది హెచ్టీసీ సప్లయర్ 3 అన్నది, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం ఎట్లా ప్రాసెస్ చేస్తాం అన్న దాని గురించి చూద్దాం. ఓకేనా, ఒక్కొక్క బ్యాచ్ లాగా చేయాలి ప్రాసెస్ అన్నది. ఓకేనా, ఇది కాకపోతే నేను ఈ ఇట్లా ఇక్కడైతే ఎగ్జాంపుల్కి ఆర్డర్లో ఉంది, నేను అక్కడ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఆర్డర్లో ఇవ్వను. కాకపోతే అదేంటంటే ఒక ఆర్డర్లో మనకి మొత్తం ఒక చోటే కంబైన్ చేసి సప్లైర్ ఐడిని బేస్ చేసుకొని కంబైన్ చేసి పంపిస్తుంది. సో దాని గురించి చెప్తాను. ఓకేనా, దాని గురించి చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ముందుగా చూసుకున్నట్లయితే ఓకే ఇక్కడ ఓకే ప్రోడక్ట్ అయిపోయింది. ఇక నేను ఇక్కడ మీకు లాస్ట్లో ఒక కండిషన్ పెట్టాను చూసారా, ఎక్కడ ఉంది అది, ఇక్కడ ఉంది. ఇదిగోండి లాస్ట్లో ఒక కండిషన్ పెట్టాను చూసారా, ఇది ట్రూ అని చెప్పి. ఇది మనకి ఇదిగోండి ప్రోడక్ట్ డిస్కంటిన్యూడ్ అని ఉంది చూసారా. ఇది నేను మీకు ఇది ఒకసారి కాపీ చేస్తాను, కంట్రోల్ C. ఓకే, మీకు అర్థం అవ్వాలి కదా మళ్ళీ. ఓకే, ఇక్కడ కాదు, ఇక్కడ ఇచ్చేస్తానులే. ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇదిగోండి ఇది ప్రొడక్ట్స్, ఇదిగోండి ఇది ప్రొడక్ట్స్ టాప్లో చూడండి. ఇది మీకు పైనుంచి చూపిస్తే బాగుంటుంది. ఓకే, ఇక్కడ పెడతాను. ఓకే, ఇక్కడ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది చూడండి. ప్రొడక్ట్స్, ఇదిగోండి ప్రొడక్ట్. ఓకేనా, డిస్కంటిన్యూడ్, దీంట్లో ఈ ఫీల్డ్స్లో డిస్కంటిన్యూడ్ యాడ్ ఉందని చెక్ చేస్తుంది. ఇక్కడ ఉంది, దీంట్లో మనకి ట్రూ వచ్చిందా, ట్రూ వచ్చింది అన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ డేటాలో ట్రూ అన్నది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనకు క్లయింట్ మన డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అతనిది అదే లాస్ట్ మెసేజ్ అన్నప్పుడు ఇక్కడ మీరు ట్రూ పెట్టి పంపించండి అని చెప్పి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి మనం వాళ్ళకి చెబుతాం. అప్పుడు ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇక్కడ ఫాల్స్ ఉన్న చోట ట్రూ అయినప్పుడు, ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఫాల్స్ ఉన్న చోట ఇదిగోండి ఇక్కడ ట్రూ అనేది వచ్చింది. ట్రూ అని వచ్చిందంటే ఇక్కడ మీకు ఇంకో ట్యాగ్ యాడ్ చేయాలి. ఇట్లా మీరు ఏంటంటే ప్రతి దానికి యాడ్ చేయాల్సి వస్తుంది. 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి, ముగ్గురు సప్లయర్స్ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఇది దేనికి సంబంధించింది, సప్లయర్ ఐడి ఇది 20 అని ఉంది, కాకపోతే 20 కాదు, మనకి సప్లయర్ ఐడి 1 అని ఇస్తున్నా. ఓకే, ఇట్లా మనకి 3 రెడీ చేసుకోవాలి. నేను జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి చదువుతున్నాను. ఓకే ఓకే, ఇక్కడ సప్లయర్ ఐడి ఉంది చూసారా, ఇక్కడ ఏముంది 3, ఇది 2, ఇది 2, సారీ 2 అంటే టీ వచ్చింది 2. ఓకే, ఇక్కడ మనకి ట్రూ అని వచ్చింది చూసారా, ట్రూ అని. ఈ కండిషన్ని ఇట్లా మీకు మనం ఎవరైతే డేటా ట్రాన్స్ఫర్ చేస్తారో, మనకి డేటా వస్తున్న ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు ఇదే లాస్ట్ డేటా అనుకున్నప్పుడు మటుకి మనకి లాస్ట్ ట్రూ అని పెట్టి సెండ్ చేయండి అని చెప్పి ఇట్లా పంపించండి అని చెప్పి అడుగుతాం. అప్పుడు ఏంటంటే ఈ కండిషన్ అన్న సాటిస్ఫై ట్రూ అయిందనుకోండి, ఇక్కడ ఇది ట్రూ అయిందనుకోండి, ఈ విధంగా ట్రూ అయిందనుకోండి, అదేమైందంటే ఇంకా ఇక్కడతో ఇది లాస్ట్ మెసేజ్ అని చెప్పి మన యొక్క మిషన్కి అర్థమవుతుంది, ఆల్గారిథంకి అర్థమైపోయి ఇక్కడ నుంచి దీన్ని డిస్కార్డ్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఏమైనా రికార్డ్స్ వస్తాయి కదా, అప్పుడు ఏం చేస్తారని చెప్పి మీకు క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. యాక్చువల్గా ఆ తర్వాత కూడా ఇట్లా మళ్ళీ వస్తే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా బ్యాచ్ లాగా ప్రాసెస్ చేస్తుంది మళ్ళీ. ఓకేనా. ఓకే, ఇప్పుడైతే మీకు నేను ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఫ్లోలో. ఓకే, దీని మొత్తాన్ని ఇదిగోండి ఇట్లా ఇచ్చేసాను. ఓకేనా, ఎటువంటి చేంజెస్ లేదు, కరెక్ట్గా చూడొచ్చు మీరు 1 by 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది నేను కరెక్ట్గా ఇచ్చాను. మనం ఎక్స్పాత్ అన్నది మనం వచ్చేటటువంటి శాంపిల్ కోడ్ని బట్టి సెట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ నుంచి జస్ట్ ఈ ఎర్రర్ పోవాలి, మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేసేసాం కాబట్టి. జనరల్లో నేమ్ అన్నది చేంజ్ చేస్తాం. ఓకే, ఇది మొత్తం అయిపోయింది, జస్ట్ దీన్ని సేవ్ చేస్తున్నా. ఏమైంది, ఎర్రర్ పోలేదు ఇంకా. ఓకే, సప్లయర్. ఓకే దీనివల్లనా, ఓకే స్పేస్ వాడొద్దంట, టెక్స్ట్ సిపిఐ జోన్.
ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఎర్రర్ పోయింది, జస్ట్ వార్నింగ్ ఉంది. వార్నింగ్ వల్ల పెద్ద ప్రాబ్లం లేదు. కాకపోతే వార్నింగ్ ఎందుకు వస్తుంది? ఓకే, ఓన్లీ మనకు వచ్చే ఇన్పుట్ XML డేటా అయితేనే ఇది పనిచేస్తుందని చెప్పి చూపిస్తుంది. ఓకే, కంబైన్ మొత్తం సెట్ చేసేసాం. ఇప్పుడు సేవ్ చేస్తున్నా, ఆ తర్వాత డిప్లాయ్ చేస్తున్నా. దీని యొక్క ఎండ్ పాయింట్ URL అయితే కావాలి. స్టార్టింగ్ ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది ఎర్రర్? ప్రాబ్లం ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది ఇది? డిప్లాయ్మెంట్ రన్నింగ్ ఎర్రర్. ఓకే, జావా యూస్ కేస్ పారామీటర్స్, ఎక్సెప్షన్ పారామీటర్స్ ఒక్కసారి చూసి చూద్దాను. ఇక్కడ మనకి ఎర్రర్ అన్నది ఎందుకు వస్తుందంటే, మనం ఇక్కడ వాడాను చూసారా జీమెయిల్. ఓకే, ఇది మనకి తీసేసి డిప్లాయ్ చేస్తున్నా చూడండి. సేవ్డ్. ఓకే, రన్నింగ్ స్టేటస్ స్టార్టెడ్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి బ్యాచెస్ లా వస్తాయి ఫైల్స్. దాంట్లో మనం జీమెయిల్ ద్వారా పంపించాలంటే అందువలన మనకి ఏంటంటే ఎర్రర్ అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే, దీన్ని మనం SFTP సర్వర్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. SFTP సర్వర్ మనకి ఫ్రీగా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలంటే ఒక సర్వర్ అయితే తీసుకోవాలి. అది రియల్ టైంలో అయితే వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. కాకపోతే ప్రజెంట్ వచ్చేసి మనకి SFTP టార్గెట్ సైడ్ మనం ఎట్లా చేస్తాం అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. యాక్చువల్గా మనకి SFTPకి సంబంధించి ఇదిగోండి, SFTP అని కనెక్ట్ చేస్తాం. ఆ తర్వాత కాన్ఫిగరేషన్, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ డైరెక్టరీలో పెట్టాలి అన్న దాని గురించి ఇక్కడ నుంచి జనరల్ నేమ్ అన్నది ఇస్తాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్టరీ నేమ్ అన్నది ఇవ్వాలి. ఆ తర్వాత ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత అపెండ్ టైం స్టాంప్ అనేది దాంతోపాటు యాడ్ చేసి పంపించాలని అడుగుతుంది. ఆ తర్వాత అడ్రస్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రాక్సీ టైప్ ఇంటర్నెట్ ఆన్ ప్రెమిస్ అన్నది ఇక్కడ నుంచి చూస్ చేయాల్సి ఉంటుంది, డైనమిక్ అన్నది. ఆ తర్వాత అథెంటికేషన్, పబ్లిక్ కీ, యూజర్ నేము అండ్ పాస్వర్డ్ అన్న దాని గురించి. ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తున్నాం. ఆ తర్వాత క్రెడెన్షియల్, అక్కడ మనం సేవ్ చేసినటువంటి క్రెడెన్షియల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది ఇక్కడ మనం అయితే ఇవ్వాలి. ఆ తర్వాత పబ్లిక్ కీ అయితే యూజర్ నేమ్, ఆ తర్వాత యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టైమ్ అవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, ఇది వచ్చేసేసి మ్యాక్సిమం ఎన్నిసార్లు రీకనెక్షన్కి సంబంధించినటువంటి అటెంప్ట్స్ చేయాలన్న దాని గురించి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్లీ డిస్కార్డ్ అన్నది చేయడానికి సంబంధించి ఎనేబుల్ చేయడం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎనేబుల్ ద సపోర్ట్ డిస్క్రిప్షన్ అల్గారిథం. ఓకే, ఇక ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవి ఆప్షన్స్. ఓకే, ఇవైతే మొత్తం ఎనేబుల్ ఉంటాయి, దీంట్లో ఏం చేంజెస్ చేయట్లేదు. ఇక్కడ మటుకి మీరు కంపల్సరీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు ఓవర్ రైట్ చేయాలనుకుంటున్నారా ఉన్న ఫైల్ మీద, దాన్ని ఆ ప్లేస్లో దీన్ని పెట్టాలనుకుంటున్నారా, ఇగ్నోర్ చేయాలనుకుంటున్నారా, ఫెయిల్ చేయాలనుకుంటున్నారా, ఆల్రెడీ ఉంటే దాన్ని అపెండ్ చేయాలనుకుంటున్నారా అన్న దాని గురించి. ఓకే, దీన్ని చూస్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే, ఇంకేమున్నాయి, ఇంటర్నెట్ అయిపోయింది, ఇంకా మొత్తం ఇది చెప్పేసా. ఓకే, ఇది కాన్ఫిగ్ చేద్దాం 1 by 1. డైరెక్టరీ కావాలి మనకి. ఫస్ట్ మనకు అసలు SFTPకి సంబంధించిన ఫ్రీ సర్వర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయి, దీన్ని క్లోజ్ చేయి, దీన్ని క్లోజ్ చేయి, దీన్ని క్లోజ్ చేయి. ఇది మన వెబ్సైట్ కదా, దీంట్లోకి వచ్చేయండి. మీరు ఇక్కడికి ఎట్లా రావాలంటే యూట్యూబ్ అబౌట్లో ఉంటుంది. ఇట్లా యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత ఇట్లా యూట్యూబ్కి వెళ్ళండి.
ఇట్లా మన యూట్యూబ్ ఛానల్కి రండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అబౌట్కి రావాలి. ఇక్కడ మోర్ అని చూసారా, డెస్క్టాప్లో యూజ్ చేయడం అయితే ఇట్లా, లేకపోతే ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మన వెబ్సైట్ ఉంటుంది టెక్ సిపిఐ జోన్ అన్ని .blogspot.com అని సేమ్ మనకి ఇట్లాగే మీరు గూగుల్లో కొట్టినా సరే వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం. మీరు ఏదైనా డొనేషన్ చేయాలంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐని కాపీ చేసి చేయొచ్చు. క్లోజ్ చేస్తాను. ఇక్కడ నుంచి మనకి నార్త్ విండ్ కాదు, మనకు కావాల్సింది ఎస్ఎఫ్టీపీకి సంబంధించింది కదా. ఇక్కడ నుంచి దీన్ని జీమెయిల్, ఆ తర్వాత ఎఫ్టీపీ ఎస్ఎఫ్టీపీకి సంబంధించిన ఓపెన్ సోర్స్ సంబంధించిన సర్వర్ డెమో అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడికి వస్తారు. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఎస్ఎఫ్టీపీని కనెక్ట్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి. నేను దాని గురించి చదువుతాను. ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాను నేను, దాని గురించి ఒక వీడియో ఉంటుంది ఎస్ఎఫ్టీపీ కనెక్షన్ది, అది ఒకసారి చూడండి. మన ఎస్ఎఫ్టీపీ కాన్ఫిగరేషన్ అయితే చేశాను. మీరు ఎట్లా చేయాలి ఏంటన్న దానికి కంప్లీట్గా మనకు ఒక వీడియో ఉంది. ఎస్ఎఫ్టీపీకి సెండర్కి ఒకటి, రిసీవర్కి ఒకటి, రెండింటిని ఒకసారి చూడండి. ఓకేనా, ఆ తర్వాత ఈ సెక్షన్ చూస్తే మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది ఎస్ఎఫ్టీపీని ఎట్లా కాన్ఫిగ్ చేయాలన్నదని. కాకపోతే ఇప్పుడు సెండర్ సైడ్ ఎట్లా కాన్ఫిగ్ చేసాం, రిసీవర్ సైడ్ అన్న దాని గురించి చూసుకున్నట్లయితే జస్ట్ నేమ్ ఇచ్చాం, ఎస్ఎఫ్టీపీ అని ఉంది, అప్లోడ్కి సంబంధించిన ఫోల్డర్ పాత్ ఇచ్చాం, ఆ తర్వాత దానికి ఒక శాంపిల్ నేమ్ అన్నది ఇచ్చాం. ఇక్కడ మన క్యామెల్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా రావచ్చు. ఆ తర్వాత దానికి సంబంధించిన సర్వర్కి సంబంధించిన అడ్రస్ ఇచ్చాం. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ ఆన్ ప్రైమేస్ అన్నది చూస్ చేయాలి. ఆ తర్వాత అథెంటికేషన్ మనం చూసుకున్నట్లయితే ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం కాబట్టి ఎస్ఎఫ్టీపీ అని ఇచ్చాను. టైమ్ అవుట్ 1000 మిల్లీ-సెకండ్స్. ఓకే, ఆ తర్వాత మ్యాక్సిమం రీకనెక్షన్ అటెంప్ట్స్ చూసుకుంటే 3. ఆ తర్వాత రీకనెక్షన్ డిలే వచ్చేసి 100 మిల్లీ-సెకండ్స్, సారీ 1000 మిల్లీ-సెకండ్స్. ఓకే, ఇది ఈ విధంగా కాన్ఫిగ్ అయితే చేసాం. ఇప్పుడు మనం ట్రిగర్ చేద్దాం, డేటా అన్నది ఎట్లా వస్తుంది అన్నది మీకు చూపిస్తాను. ఓకేనా, ముందుగా చూసుకున్నట్లయితే మనం ఒక ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడ కాదు, మానిటర్కి వెళ్దాం. మానిటర్లో ఓవర్ వ్యూలో మన ఎండ్ పాయింట్ అయితే తీసుకోవాలి కదా. సో దానికోసం ఇంకా జనరేట్ కాలా, అగ్రిగేటర్ అని వస్తుంది జస్ట్. ఓకే, ఇంకా జనరేట్ కాలా, రిఫ్రెష్ చేస్తాను. జనరేట్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏంటి ఇంతసేపు టైం తీసుకుంటుంది. ఏంటి రీలోడ్ చేద్దాం అసలు. ఓకే, అయింది. కాపీ చేస్తున్నా. జస్ట్ అన్నిటికీ యూఆర్ఎల్ సేమ్గానే ఉంటుంది, ఇది ఒక్కటి చేంజ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇది జనరేట్ అవ్వముందు కొన్ని ఏంటంటే ట్రై చేసామంటే ఫెయిల్ అవుతాయి. దానివలన ఈ ఎండ్ పాయింట్ జనరేట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం కావాలంటే పోస్ట్ మ్యాన్కి వెళ్ళాలి. పోస్ట్ మ్యాన్కి వెళ్ళిన తర్వాత అథెంటికేషన్, సారీ ఆర్ఆర్ కదా ఇది, న్యూ ట్యాబ్ తీసుకుంటున్నా. ఓకే, న్యూ ట్యాబ్ తీసుకున్నా. ఇందులో వచ్చేసి మనం యూఆర్ఎల్ అథెంటికేషన్ ఏముంది, ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డే, బేసిక్ అథెంటికేషన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఆ తర్వాత బాడీ రాలో వచ్చేసి డేటా వద్దు, మనకు కావాల్సిన డేటా ఇస్తున్నా. ఈ డేటా కోసం మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మళ్ళీ నోట్ ప్యాడ్కి వెళ్తున్నా. ఓకే, మనం ఇక్కడ మొత్తం 3 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి కదా. కాకపోతే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చేస్తున్నది ఏంటంటే ఓన్లీ ఒక ఫీల్డ్ని మాత్రం ఇస్తాం. ప్రోడక్ట్ కంట్రోల్ సి చేస్తున్నా, కంట్రోల్ బి. ఓకే, ఈ ప్రోడక్ట్స్కి క్లోజింగ్ ట్యాగ్ లేదు, దాన్ని క్లోజింగ్ ట్యాగ్ రాస్తున్నా.
ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్గా మొత్తం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రిగర్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 200 ఓకే అని వచ్చింది సక్సెస్ఫుల్గా. ఇది సంబంధించినటువంటి ఐడి ఇది. ఓకేనా, డేటా మనకి డేటాకు సంబంధించిన ఐడి ఇది. ఒకసారి నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ మానిటర్కి వెళ్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం? ఓకే, మానిటర్ డిజైన్ కాదు, మానిటర్కి వెళ్తున్నా. మానిటర్ అండ్ ఏపీఐస్. ఓకే, ఇక్కడ డేటా స్టోర్లో ఇందాక ఏం లేదు, ఇప్పుడు వచ్చినాయి చూడండి వాల్యూస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టెక్ సిపిఐ జోన్ అగ్రిగేటర్, టెక్ సిపిఐ జోన్ అగ్రిగేటర్కి సంబంధించి మొత్తం మనకి ఫీల్డ్స్ ఇక్కడ 1 by 1 యాడ్ అవుతూ వస్తాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తున్నా. నెక్స్ట్ అక్కడ ట్రిగర్ చేయగానే ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ పోస్ట్ మ్యాన్కి వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో సప్లయర్ ఐడి ఏమి ఇచ్చాం? 1 ఇచ్చాం. సో ఇప్పుడు సప్లయర్ ఐడి 2 అయితే మనం తీసుకోవాలి. మొత్తం వరుసగా ఇచ్చామనుకోండి, మళ్ళీ ఇదిగోండి దీన్ని ఇస్తున్నా చూడండి. ఈ సప్లయర్ ఐడి 1 ఇస్తున్నా, దాంట్లో యాడ్ అవుతా పోతుంది చూడండి. కంట్రోల్ సి చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పోస్ట్ మ్యాన్కి వస్తున్నా. ఈ ఈ డేటా అన్నది ఈ ప్రోడక్ట్ దాకా అయితే చేంజ్ చేస్తున్నా. ఇది కొంచెం కింద దించుతాం, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, 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 ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సప్లయర్ ఐడి 1 అనే ఉంది. ఓకే, ఇది తీసుకువెళ్ళి సెండ్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే, సప్లయర్ ఐడికి సెండ్ చేశాను చూసారా? సప్లయర్ ఐడి సెండ్ చేయండి, 200 ఓకే వచ్చింది. ఇది కూడా సప్లయర్ ఐడి 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ మానిటర్కి వెళ్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను, ఇక్కడ అప్డేట్ అవుతుంది చూడండి. ఇదిగోండి టెక్ సిపిఐ జోన్లో 2 అయితే అప్డేట్ అయినాయి. ఇప్పుడు ఇదేంటి, ఒక సప్లయర్ ఐడికి సంబంధించి 2 మెసేజెస్ అప్డేట్ అయినాయి. ఓకేనా, ఇప్పుడు సప్లయర్ ఐడిని 2 నుంచి ట్రిగర్ చేస్తాను. ఇప్పుడు ఈ పోస్ట్ మ్యాన్కి వెళ్తున్నా. మళ్ళీ ఫస్ట్ 2కి సంబంధించింది ఇదిగోండి, ఇక్కడ సప్లయర్ ఐడి 2 అని చూడండి. ఈ ప్రోడక్ట్ని కాపీ చేస్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేస్తున్నా. ఇక్కడ మీరు ఒకసారి మానిటర్లో చూసినట్లయితే ఇక్కడ మీకు ఒకటి మాత్రమే చూపిస్తుంది, ఒక సప్లయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దీంట్లో ఓకే, దీంట్లో కంట్రోల్ వి చేస్తున్నా. ఇదిగోండి సప్లయర్ ఐడి 2. ఈసారి ఎట్లా అప్డేట్ అవుతుంది అన్నది చూడండి. మీకు క్లియర్గా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఓకే, 200 ఓకే వచ్చింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేస్తున్నా చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఉందన్నది. ఇదిగోండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే మనకి ఐడి చూడొచ్చు. సప్లయర్కి సంబంధించిన ఇది ఐడి 2, ఇది సప్లయర్కి సంబంధించిన ఐడి 1. ఓకేనా, ఇప్పుడు మనకి సప్లయర్కి సంబంధించిన ఐడి 2, ఐడి 1 మనకి చూసారా? వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఐడీస్ మనకి అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ మన పోస్ట్ మ్యాన్లో కింద. ఓకేనా, ఇది ఓకేనా. ఇప్పుడు సప్లయర్కి సంబంధించిన 3 కదా ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది. 2 వచ్చేసింది కదా. ఓకే, ఇది సప్లయర్ ఐడి 2. సప్లయర్ ఐడి 2 అయిపోయింది. సప్లయర్ ఐడి 2 అయిపోయింది కదా. 3 అన్నది యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే, సేమ్ XML ఫార్మాటే ఉండాలి మళ్ళీ. ఓకే, ఓకే, దీన్ని ఇక్కడ నుంచి సెండ్ చేస్తున్నాం. మళ్ళీ 200 ఓకే వచ్చింది. ఇప్పుడు మనం ఇంకోసారి మానిటర్లో చూపిస్తున్నా చూడండి. రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి మొత్తం 3 సప్లయర్స్ వచ్చారు. ఓకేనా, 3 సప్లయర్ ఐడీస్ 3 వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే వెయిటింగ్ అని వస్తుంది చూడండి. ఇక్కడ వెయిటింగ్. ఓకేనా, స్టేటస్ వెయిటింగ్ అని వస్తుంది. ఇంకేమైనా డేటా వస్తుందా లేదా అన్నది. ఈ వెయిటింగ్ అన్నది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అంటే మనం ఇక్కడ నోట్స్లో మనం ప్రిపేర్ చేసి పెట్టాను చూసారు. ఇక్కడ మనం ప్రజెంట్ ఫాల్స్ అనేది ఉంది కదా. కండిషన్ ట్రూ అని ఎప్పుడైతే పంపిస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఓకే ఈ బ్యాచ్ ఇక్కడితో అయిపోయింది, సో దానివలన కండిషన్ అన్నది ట్రూ అయిపోయిందని చెప్పి చూపిస్తుంది. ట్రూ అయితే ఏమవుతుందంటే ఓకే ఇక్కడితో ఇది అయిపోయిందని చెప్పి ఆ సిస్టమ్కి అర్థమయ్యి ఆ బ్యాచ్ని క్లోజ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం అంటే మళ్ళీ పోస్ట్ మ్యాన్కి వచ్చేసి
ఇక్కడ సప్లయర్ ఐడి 3 నుంచి మళ్ళీ 2కి ఇస్తున్నా. ఓకే, సప్లయర్ ఐడి 2. ఓకే, మళ్ళీ సెండ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ అప్డేట్ ఏమొస్తుందన్నది చూడండి. రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ 5 మెసేజెస్ అయినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ సప్లయర్ ఐడి 2 కదా, ఇది ఇంకా వెయిటింగ్లో ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ మనకి మొత్తం అయితే వెయిటింగ్లో ఆర్డర్లో వస్తుంది. ఓకే, మొత్తం మనకి ఇంతవరకు ఇచ్చింది, మొత్తం ఇంతవరకు మనం ఎన్ని ఫీల్డ్స్ ఇచ్చాం. దీంట్లో 1లో వచ్చేసి 2 ఇచ్చాం, 2లో 2 ఇచ్చాం, 3లో 1 ఇచ్చాం. ఓకేనా, అవి మొత్తం యాడ్ అయ్యి మనకి సపరేట్ ఒక డేటా లాగా రావాలి. ఓకేనా, ఆ సప్లయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కడ ఓకే నోట్స్లో ఉంది. నోట్స్లో ఓకే సప్లయర్ 2ని 2 ఇచ్చేసాం, 3ని 3 ఇచ్చేసాం. ఇంకొక ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 3 ఇస్తున్నా. అంతా నేను ఒక ఆర్డర్లో ఇవ్వట్లేదు చూడండి, ఎట్లా పడితే అట్లా ఇస్తున్నా. కాకపోతే అది మొత్తం మనకి ఏంటంటే ఒక ఆర్డర్లో సప్లయర్కి సంబంధించి ఐఫోన్ అంటే ఐఫోన్, ఆ తర్వాత హెచ్టీసీ అంటే హెచ్టీసీ ఐడిని బట్టి మనకి గ్యాదర్ చేస్తుంది. అది కంబైన్ చేస్తుంది, గ్యాదర్ కాదు కంబైన్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏముంది, ఇక్కడ 2 ఉంది, 2 అయిపోయింది కదా, మళ్ళీ 3 ఇస్తున్నా చూడండి. ఇప్పుడు 3లో మనం ఇంతవరకు ఎన్ని ఇచ్చామంటే ఇంతవరకు 2 ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉంది 1 ఇద్దాం. 1లో లాస్ట్ మెసేజ్ అయితే ఇస్తున్నా. 1 ట్రిగర్ చేస్తున్నా. ఇక్కడ నేను రిపీటెడ్గా సేమ్ సప్లయర్ ఐడిని ఇస్తున్నాను. కాకపోతే ఇక్కడ మటుకి మనకి మానిటర్లో ఒక ఫీల్డ్ క్రియేట్ అవ్వచ్చు చూడండి. ఓన్లీ వీటిలో మాత్రం యాడ్ చేసుకుంటా పోతుంది. ఎన్ని సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ కింద మాత్రమే. ఒక సప్లయర్ ఉన్నాడు అనుకోండి, ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి ఐఫోన్, దానికి సంబంధించిన ఐఫోన్కి సంబంధించినటువంటి మొత్తం సప్లయర్స్ అంటే ఎవరైతే అమ్ముతున్నారో వెండర్స్, వాళ్ళ సప్లయర్ అంటే అమ్మే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చోట గ్యాదర్ చేస్తుంది. అది ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 5 ఉన్నాయి కదా, 6 7 అవ్వాలి ఇవి. ఓకే, 7 అయినాయా. మొత్తం సప్లయర్స్ ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ మనకి 3. అవునా, నేను ఇంతవరకు ఎన్ని ఇచ్చాను, 7 ఇచ్చాను. ఓకే, ఇక్కడ మొత్తం మనకి ఎన్ని వస్తాయంటే 9 రావాలి. 9333 కాడికి. ఓకేనా. ఓకే, కాకపోతే ఇక్కడ మనకి ఐడి సప్లయర్స్ మటుకి 3 ఉన్నారు. ముగ్గురు కింద ముగ్గురు ఇక్కడ ఐడి ప్లేస్లో మీరు ఏం ఆలోచించుకుంటారంటే ఇది ఐఫోను, ఇది శాంసంగ్, ఇది హెచ్టీసీ అని గుర్తుపెట్టుకోండి. ఈ హెచ్టీసీ ఈ 3 ఫోన్స్కి సంబంధించినటువంటి అమ్మేటటువంటి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐఫోన్ అని క్లిక్ చేయగానే 1 అని క్లిక్ చేయగానే దాని కింద 1కి సప్లయర్కి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఏమని వస్తుందంటే అక్కడ ఐఫోన్లు అమ్మేటటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఐడి 1 అని ఉంది. ఐడి 1కి సంబంధించినటువంటి మొత్తం సప్లయర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా, సప్లయర్ ఐడి అని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది మనకి ఇది కాదు ఎస్ఎఫ్టీపీది అది. ఓకే, ఇంకేం కావాలి మనకి. 1లో 3 వెళ్ళిపోయినాయి అనుకుంటా మెసేజెస్. ఇప్పుడు 3కి సంబంధించి ఇంకోటి రావాలా. ఓకే, 2కి సంబంధించి ఒకటి పంపిస్తా, 3కి సంబంధించి ఒకటి పంపిస్తా. ఒకటి అటు ఇటు అయినా సరే మొత్తం మనకి ఎన్ని యాడ్ అయినాయి అన్న దానికి చూపిస్తా. ఓకే ఓకే కంట్రోల్. ఓకే, ఇది అన్నది సప్లయర్ ఐడి 2 ట్రిగర్ చేస్తున్నా. అక్కడ 8 అయిపోయినాయి ఇప్పటికి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో నుంచి 8 అయిపోయినాయి కదా, సప్లయర్ ఐడి 2 అయిపోయింది. ఇక్కడ నుంచి 1 3 టైమ్స్ పంపించాం అనుకుంటా, నాకు తెలిసి ఇది ఒకటి పంపిస్తే సరిపోద్ది. అటు ఇటు అయినా ఏం కాదు, ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. మళ్ళీ సప్లయర్ ఐడి 3ని ఇక్కడ నుంచి వ్యూ చేస్తున్నా. సప్లయర్ ఐడి 3 ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుండి అప్డేట్ చేస్తున్నా, సెండ్. ఇక్కడ నుంచి చెక్ చేపిస్తున్నా. ఇక్కడ మొత్తం 9 అవుతాయి. ఇప్పుడు 9 అయినాయి. ముగ్గురు ఇక్కడ మనకి ముగ్గురు వచ్చేసేసి మనకి బ్రాండ్స్ అండి. ఈ 3 బ్రాండ్స్ యాపిల్ అనుకోండి.
ఐఫోన్ అనుకోండి, ఐఫోన్ అనుకోండి, శాంసంగ్ అనుకోండి, హెచ్టీసీ అనుకోండి, వాళ్ళకి సంబంధించినటువంటి 1 వచ్చేసి ఐఫోన్ అనుకోండి, 2 వచ్చేసి శాంసంగ్ అనుకోండి, 3 వచ్చేసి హెచ్టీసీ అనుకోండి. కాకపోతే మనకి ఈ ముగ్గురికి సంబంధించినటువంటి మొత్తం వెండర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు 3 ఇక్కడ ఎన్ని అయినాయి, 9 అయినాయి. కాకపోతే మనకు వెండర్స్ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. బ్రాండ్స్ ఏమున్నాయి? 3 ఉన్నాయి, ఐఫోన్, శాంసంగ్, హెచ్టీసీ. సప్లయర్స్ చూసుకున్నట్టు 9 మంది ఉన్నారు. దానికి మనకి కంబైన్ చేసి రావాలి. ఓకే, ఇది మనకి ఇప్పుడు ఈ మిషన్కి ఎట్లా తెలుస్తుంది ఓకే ఇది అయిపోయింది డేటా అని చెప్పి ఇప్పుడు తెలియాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఎక్కడుంది ఇప్పుడు? ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ మీకు ఇంతవరకు మనం ఫాల్స్ అనే కండిషన్ పాస్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సిన పని ఇక్కడ మనం ట్రూ అని కండిషన్ని ప్లేస్ చేయాలి. సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను కదా కోడ్. ఈ కోడ్ మొత్తం మీకు మన వెబ్ పేజ్లో దొరుకుతుంది, తీసుకోండి ప్రాక్టీస్ చేయడానికి. లేకపోతే మీరైనా అరేంజ్ చేసుకోవచ్చు మీ ఓన్గా. ఓకే, ఇది ఫస్ట్ Ctrl+C చేస్తున్నా. ఓకే, ఈ ట్రూ అనేది ఉంది చూసారా, దీన్ని టీ అని చేసేస్తున్నా. సారీ, క్యాప్సూల్ లాగొద్దు, నార్మల్గా రాస్తున్నా. మీరు ఎట్లయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను జస్ట్ దీన్ని కరెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇది మొత్తం ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేస్తున్నా. ఇది ఫస్ట్ది. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక మనకి ఇక్కడ వెయిటింగ్ అని వస్తుంది. లాస్ట్ మెసేజ్ ట్రూ అని రావగానే ఇక్కడ ఏమవుతుందంటే డిస్కార్డ్ అయిపోతుంది. సో దాని గురించి ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఓకే, ఇక్కడ నుంచి దీన్ని క్లోజ్ చేసేసి ఓకే, ఈ సప్లయర్ ఐడి 1 ట్రూ. ఓకేనా, ఇక్కడ మీరు ఒకసారి మానిటర్లో చెక్ చేయండి. మానిటర్లో రిఫ్రెష్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి 1 ఇంకా వెయిటింగ్లో ఉంది. నేను ట్రిగర్ చేయగానే అది ఏమవుతుంది అన్నది చూడండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ట్రిగర్ చేసేసాను. ట్రిగర్ చేసేయగానే ఏమైందన్నది ఇప్పుడు మీరు ఇక్కడ మానిటర్లో చూడొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇంకా 2, 3 మాత్రమే ఉంది. మనం ఏం చేస్తున్నాం అన్నది చూడండి. ఇక్కడ ఇందాక ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే 2 అయినాయి, ప్రాసెసింగ్లో ఇంకా ఉన్నాయి. దీనికి ట్రూ అనే కండిషన్ మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం చూసారా. ఇట్లా ఏం చేస్తారంటే మనకి క్లయింట్ ఎవరో మనకైతే డేటా ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ డేటా మొత్తం అయిపోయింది మాది, అప్పుడు ఇక్కడ ట్రూ పెట్టి పాస్ చేయండి అని చెప్పి వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయ్యి చదువుతాము. అప్పుడు ఏంటంటే వాళ్ళ డేటా అయిపోయింది అనుకోండి, లాస్ట్ డేటా అనుకోండి, ఇది మెసేజ్ అనుకోండి, అప్పుడు ట్రూ పెట్టి వాళ్ళు సెండ్ చేయగానే సిస్టమ్కి అర్థమైపోయి ఓకే ఇక్కడ నుంచి ఇది లాస్ట్ మెసేజ్ అని చెప్పి ఇందాక వెయిటింగ్ అని వస్తుంది. ఇక్కడ మనకి ఈ వెయిటింగ్ అన్న కండిషన్ ఏమవుతుందంటే ఈ వెయిటింగ్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి అది ఇక్కడ నుంచి డిస్కార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను 2ని పంపిస్తున్నా చూడండి. 2 ఇదిగోండి, ఇది కొంచెం అగ్రిగేటర్ ఏంటంటే 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇది మీకు. ఓకేనా, ఇప్పుడు నేను 2ని ట్రిగర్ చేస్తున్నా. ఇక్కడ నుంచి Ctrl+V, ఇదిగోండి 2 అని ఉంది, ఇక్కడ ట్రూ అని పంపించి చేస్తున్నా. ఇక్కడ ఇందాక మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. రిఫ్రెష్ చేస్తున్నా చూడండి. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చింది చూడండి, కంప్లీటెడ్ అని వచ్చింది. ఓకే, కంప్లీటెడ్ అయిపోయింది ఈ బ్యాచ్ అని చెప్పి 1కి సంబంధించి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ దాన్ని ట్రిగర్ చేస్తున్నా. ఓకే, సెకండ్ దాన్ని ట్రిగర్ చేసేది సప్లయర్ ఐడి 2 ట్రూ అని ట్రిగర్ చేయగానే ఇక్కడ మనకి మానిటర్లో ఏమైంది అన్న దాని గురించి రిఫ్రెష్ చేసి అప్డేట్ చేస్తున్నా చూడండి. ఇది ప్రీవియస్ది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన వాటి నుంచి ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఓకేనా, కంప్లీటెడ్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. వీటికి సంబంధించిన మొత్తం మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఏంటన్న దాని గురించి ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది అయిపోయింది కదా. ఇంకొకటి ఉంది వెయిటింగ్లో. ఓకేనా, నేను ఒకసారి ఏం చేస్తానంటే ట్రేస్ని ఎనేబుల్ చేస్తా. ట్రేస్ ఎనేబుల్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ నేను థర్డ్ మెసేజ్ని కూడా
క్లోజ్ చేసేస్తున్నా. థర్డ్ మెసేజ్ ఉంది ఇంకా వెయిటింగ్లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అని రావాలి, కంప్లీటెడ్ స్టేట్లోకి రావాలి. ఇది కూడా వెయిటింగ్లో ఉంది ఇది. ఓకేనా? ఓకే, దీన్ని క్లిక్ చేస్తున్నా చూడండి. దీన్ని క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది. ఇదేంటి, ఇంకా కంప్లీట్ స్టేట్కి రాలేదు. ఓకే, ఇప్పుడు దీని థర్డ్ దాన్ని కూడా నేను ఈ మెసేజ్ అన్నది వాళ్ళే పంపిస్తారు మనకి. రిసీవర్ కండిషన్ అన్నది ట్రూ అని పెట్టి, అప్పుడు ఏంటంటే మనం ఇక్కడ కంట్రోల్ సి, ఇది మీకు అర్థమైందా? నేను ఇక్కడ ఈ కండిషన్ ఎక్కడ పెట్టాను ఏంటన్న దాని గురించి కొంచెం 1-2 సార్లు చూడండి. ఇదిగోండి 3 అయిపోయింది. 3 ఇక్కడ ట్రూ అని పంపిస్తున్నా. మీకు ఒకసారి కండిషన్ చూపిస్తున్నా చూడండి. ఈ కండిషన్ ఎక్కడ పెట్టామన్న దాని గురించి. ఇక్కడ నుంచి కాదు, ఇది ఇక్కడికి వచ్చాం కదా, అగ్రిగేటర్లోకి వచ్చాం కదా. ఇది ఎస్ఎఫ్టిపి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఉంది. ఓకే, అగ్రిగేటర్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి మనం ఇదిగోండి ట్రూ అని పెట్టాను చూసారా, ఇది ట్రూ అని పెట్టాలి. ఈ ట్రూ అవ్వగానే ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి నేను ట్రిగర్ చేసేది ట్రూ అవ్వడం వల్ల, ఇందాక మనం ట్రిగర్ చేసింది ఫాల్స్. ఇది మీరు ఇక్కడ నోట్ ప్యాడ్లో చూడొచ్చు. ఇదిగోండి ఫాల్స్ అని ట్రిగర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ట్రూ అని ట్రిగర్ చేస్తున్నా. ఇందాకల్లా ఫాల్స్ ట్రిగర్ చేశాను. ట్రూ అని ట్రిగర్ చేయగానే ఇక్కడ నుంచి చూడండి, ట్రూ అని ట్రిగర్ చేయగానే 200 ఓకే రావాలి. వచ్చింది అన్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రూ అయిపోయింది కదా. ట్రూ అయిపోయిన తర్వాత ఇక్కడ మానిటర్లోకి రండి. మానిటర్లోకి రాగానే ఇక్కడ థర్డ్ మెసేజ్ ఒకటి ఇంకా వెయిటింగ్ స్టేటస్లో ఉంది. స్టేటస్లో దీన్ని క్లిక్ చేస్తున్నా. జస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి అయిపోయింది. వెయిటింగ్ స్టేట్లో అసలు ఏం లేవు. మొత్తం అయితే ఇప్పుడు మొత్తం డేటా అన్నది ట్రాన్స్ఫర్ అయిపోయింది, కంప్లీటెడ్ అని చెప్పి వచ్చింది. ఇది మనకి ఎస్ఎఫ్టిపి సర్వర్కి వచ్చిందా లేదా అన్న దాని గురించి ఇప్పుడు ఇది రీట్రిగర్ చేస్తూ ఉంటుంది. కంప్లీటెడ్ అని ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు అది చూద్దాం ఎట్లా అన్న దాని గురించి. ఓకేనా? ఇందాక నేను వచ్చేసి పోర్ట్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయాను. పోర్ట్ నెంబర్ ఇచ్చి సేవ్ చేసి డిప్లై చేశాను. ఇప్పుడు మనకి మెసేజెస్ ఎన్ని అన్న దాని గురించి ఒకసారి మానిటర్లో చూసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే July 31 ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే త్రూ ఇక్కడ మనకి 2 అయితే కంప్లీట్ అయిపోయినాయి. రిఫ్రెష్ చేద్దాం. 1 ఒకటే కంప్లీట్ అయిపోయింది. మిగతాది ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు ఇందాక ఇది, ఎందుకంటే ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రేస్ చూపిస్తున్నా చూడండి. ఓకే, ఇక్కడ నుంచి ఎస్ఎఫ్టిపి సర్వర్కి అయితే మెసేజ్ అయితే సక్సెస్ఫుల్గా పంపించడం జరిగింది. ఈ మెసేజ్లో ఏముందన్న దాని గురించి నేను డేటా చూపిస్తున్నా చూడండి. ఎస్ఎఫ్టిపిలో రిఫ్లెక్ట్ అయిందా లేదా అన్న దాని గురించి కూడా మీకు ఒక డౌట్ ఉంటుంది కదా. ఎస్ఎఫ్టిపి ఓకే, పేలోడ్ చూడొచ్చు మీరు ఇక్కడ. మనకి ఇది నేను కాపీ చేస్తాను. ఓకే, ఇది దేనికి సంబంధించిన పేలోడ్ అన్న దాని గురించి కంట్రోల్ సి. ఇది అవుట్పుట్ అండి, అవుట్పుట్ మెసేజ్. నేను ఒక న్యూ ట్యాబ్ తీసుకున్నా. ఇక్కడ ఇది అవుట్పుట్. దీన్ని లాంగ్వేజ్ అలైన్మెంట్ మొత్తం అయితే సెట్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ 3, ఆ తర్వాత ప్రోడక్ట్ 3, ఆ తర్వాత ప్రోడక్ట్ 3. ఓకే, దీనికి ప్రాపర్ అలైన్మెంట్లో సెట్ చేస్తాను అండి ఫస్ట్, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈ చాలా ట్యాబ్స్ ఉన్నాయి కదా దానివల్ల. ఓకే, ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థమైందా? ప్రోడక్ట్ 3కి సంబంధించి మనం ఎన్నిసార్లు ట్రిగర్ చేసాం చూడండి. ఓకే, ఇది లాస్ట్ మెసేజ్ మనం ట్రిగర్ చేసాం చూసారా. ఇది సప్లయర్ ఐడి చూసుకున్నట్లయితే 3. ఓకే, దీనికి సంబంధించి లాస్ట్లో ట్రూ అనే మనం ట్రిగర్ చేసాం. ముందు 3 ట్రిగర్ చేసాం. ఈ 3 మెసేజ్లు ఒక చోట యాడ్ అయ్యి వచ్చినాయి. ఇట్లా మనకేంటంటే ఇట్లా 2కి సంబంధించి 3కి సంబంధించి మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాగా ఇక్కడ మనకి ఒకవేళ మీరు ఇచ్చినటువంటి క్రెడెన్షియల్స్ రాంగ్ ఉన్నాయి అనుకోండి, ఈ మెసేజ్ మీకు ఎస్ఎఫ్టిపి సర్వర్లో వచ్చిందా లేదని డౌట్ ఒకటి ఉండదు కదా. ఇదిగోండి, ఇది మనకి ఎస్ఎఫ్టిపి సర్వర్. ఓకే, ఇది ఇక్కడ దీంట్లో ఏంటంటే జస్ట్ మనం చూడగలుగుతాం కానీ అప్లోడింగ్ విషయం ఇదిగోండి మనం ఇచ్చిన నేమ్ SAMP. ఇదిగోండి ఈ శాంప్ అనేది ఇది మొత్తం మీరు ఒకసారి కాపీ చేయడానికి చూస్తాను. ఇదేంటి, ఓకే, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా.
ఓకే, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడింగ్ ఫెయిల్డ్, పర్మిషన్ లేదంట. ఇది డౌన్లోడ్ కూడా అవ్వట్లేదు కనీసం మనకి. ఇదన్నది ఉంటుందా, అసలు పర్మిషన్ లేదు ఇది చూడడానికి. కాకపోతే మనకి దీంట్లో ప్లేస్ అవుతుందా లేదా అని చెప్పి తెలియడం కోసమే ఇంకొక ఓపెన్ సోర్స్ ఉంది, అది కూడా 7 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. దాంట్లో కూడా నేను ట్రయల్ వేసి చూపిస్తాను. ఓకేనా. అయితే ఇక్కడికైతే మనకు డేటా అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫైల్ సైజ్ చూసుకున్నట్లయితే 1.7 KB డిఫాల్ట్. ఇక్కడ మనకి టైం చూసుకున్నట్లయితే 1:33:25 అని ఉంది. ఇక్కడ ఈ టైం అన్నది కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకేనా, 1:33 అని ఉంది ఇక్కడ. ఇది కాదు, మనం ఏ టైం జోన్ ప్రకారం వస్తుందన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇది వదిలేయండి. కాకపోతే ఇక్కడ మనం ఇచ్చిన ఫైల్ నేమ్ ఇదిగోండి, ఇది మొత్తం చూడొచ్చు. ఇది శాంపు 2025 07:31. ఓకే, 10:31. ఓకే, 08:33:23. ఓకేనా. ఈ టైం స్టాంప్స్తో సహా యాడ్ అయితే వచ్చింది. నేను ఒకసారి చూపిస్తాను చూడండి, అది దానికి సంబంధించింది మనం ఎక్కడ కాన్ఫిగ్ చేసామన్నది. ఈ ఎస్ఎఫ్టిపి సర్వర్లో ఏంటంటే జస్ట్ మనం సెండ్ చేయగలం, పిక్ చేయగలం, ఫ్రీగా ఓపెన్ సోర్స్ లాగా. మన పద్దాక యూజర్ నేమ్ దానికి ఎక్స్పైర్ అయిపోయినట్లు దీనికి ఉండదు. సో దానివల్ల నేనైతే దీన్ని యూజ్ చేశాను. ఇక్కడ నుంచి ఒకసారి నేను ఏం చేస్తానంటే, ఓకే, దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ చూపిస్తాను కదా, నేను ఏమేమి పెట్టానని చెప్పి. ఇదిగోండి, ఇక్కడ ఎస్ఎఫ్టిపికి నేమ్ అప్లోడ్ పెట్టాను, ఆ తర్వాత శాంప్ అని పెట్టాను. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన నేమ్ ఇదే నేమ్తో విత్ టైం స్టాంప్స్తో యాడ్ చేసి పంపించమని అయితే చెప్పాను. ఓకేనా. ఇక్కడ నేను ఈ నేమ్ చేంజ్ చేసి ట్రిగర్ చేస్తాను చూడండి. మళ్ళీ నేమ్ చేంజ్ చేసి ట్రిగర్ చేస్తాను. 1 2 3. అసలు మన ఛానల్ పేరు పెడదాం, TCH Tech CPI జోన్. ఓకే, ఈ నేమ్ పెట్టాను విత్ టైం స్టాంప్స్తో మనకు అక్కడే ట్రిగర్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడైతే మొత్తం మన దగ్గర డేటా ఉన్నది. ఇట్లా ఈ నేమ్తో అక్కడ ఎస్ఎఫ్టిపి సర్వర్లో ఇక్కడ మనకి ట్రిగర్ అవ్వాలి. ఓకే, ఇక్కడ రావాలి. ఓకే, అది ఎట్లా అన్న దాని గురించి చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది, ఇక్కడ దీన్ని సేవ్ అండ్ డిప్లాయ్ చేస్తా. సేవ్ చేస్తున్నా, డిప్లాయ్ చేస్తున్నా. ఓకే, సేవ్ అండ్ డిప్లాయ్ చేసేసాను. ఓకే, ఇది స్టార్ట్ అవ్వగానే ట్రిగర్ చేద్దాం. మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నా. పోస్ట్ మ్యాన్, ఇది వచ్చేసి మనకు వచ్చిన డేటా. ఓకే, ఇది కావాలి మనకి. ఇందులో మనకి 3 ఫైల్స్ ఉన్నాయి కదా, 3 ఫైల్స్ కాడకి కంట్రోల్-C చేస్తున్నా. లేకపోతే ఒకదాన్ని ట్రిగర్ చేద్దాం మొత్తం, మళ్ళీ ముందు నుండి అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోద్ది. ఒకదాన్ని ట్రిగర్ చేస్తున్నా. ఓకే, ఇది బ్యాచ్ చేయాలి మనకి. ఇక్కడ నుంచి కంట్రోల్-V, ప్రోడక్ట్స్ కాపీ చేస్తున్నా. దీన్ని క్లోజింగ్ ట్యాగ్ లేదు కాబట్టి అది పెడతా. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, కాకపోతే ఇది కొంచెం మీకు యూస్ఫుల్ వీడియో కాబట్టి చదువుతున్నా. ఓకే, ఆ తర్వాత ప్రోడక్ట్ అయిపోయింది కదా, దీన్ని జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ట్రిగర్ చేస్తున్నా. ఓకే, ఫాల్స్ వచ్చింది, ఇక్కడ నుంచి ట్రిగర్ చేస్తున్నా. ఇప్పుడు మానిటర్కి వెళ్దాం. మానిటర్కి వెళ్ళి మీకు చూపిస్తాను నేను మళ్ళీ. మానిటర్ ఇది కాదు కావాల్సింది, ఇది కూడా ఇదే కావాల్సింది. ఓకే, ఓవర్వ్యూ, డేటా స్టోర్. ఓకే, ఇందులో ఇప్పుడు వెయిటింగ్ స్టేట్లో ఉంది ఫస్ట్ ఒకటి. సో దీన్ని ఇప్పుడు నేను సెకండ్ది కూడా ట్రిగర్ చేస్తున్నా. సెకండ్ ఫస్ట్ది కదా ఇది. ఓకే, ఇది ఉంది ప్రాసెస్ ఐడి, సప్లయర్ ఐడి చూడండి. ఇప్పుడు సెకండ్ సప్లయర్ ఐడి దగ్గరికి వెళ్తున్నా. నేను జస్ట్ ఎక్కడ ఉంది సెకండ్ సప్లయర్ ఐడి, ఇది. ఈ సప్లయర్ ఐడిని కాపీ చేస్తున్నా. ఈ సప్లయర్ ఐడిని మళ్ళీ పోస్ట్ మ్యాన్లో పెడుతున్నా. ఓకే,
మీకు అది ట్రిగర్ అయిందా లేదని డౌట్ ఉంది కదా, దానికోసం ఇది చేస్తుంది, లేకపోతే అసలు చేసేవాడిని కాదు. దీన్ని సెండ్ చేస్తానా. ఓకే, 200 ఓకే వచ్చింది. ఇక్కడ ఒకసారి మానిటర్లో మళ్ళీ చూపిస్తున్నా చూడండి. రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ 2 అయింది. ఇక్కడ 2 సప్లయర్స్ అయితే రెడీ అయినారు. ఇప్పుడు థర్డ్ వన్ని కూడా యాడ్ చేస్తా. థర్డ్ వన్ దగ్గరికి వెళ్దాం. థర్డ్ వన్ ఇది థర్డ్ వన్. ఇక్కడ నుంచి తీసుకుంటున్నా, దీన్ని కాపీ చేస్తున్నా, దీన్ని తీసుకొచ్చి మళ్ళీ పోస్ట్ మ్యాన్లో ట్రిగర్ చేస్తున్నా. చూడండి, థర్డ్ వన్ సప్లయర్ ఐడిని చెక్ చేయండి మీరు. నేను వ్యూ చేయగానే ఇది సప్లయర్ ఐడి 3 చేస్తున్నా. ఓకే ఓకే, ఇప్పుడు ఏమైంది, మెసేజ్ అన్నది 200 ఓకే సక్సెస్ అయింది. ఇక్కడ మనకి అప్డేట్ అయిందో లేదు చూద్దాం. ఇదిగోండి 3 అన్నది మనకి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకోసారి ట్రిగర్ చేస్తున్నా చూడండి. ఇది 2 సార్లు చదువుతున్నా నేను ఇప్పటికి, మీకు నేను క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనకి రియల్ టైంలో కూడా యూజ్ చేస్తాం. ఓకే, దీని మీద ఇంటర్వ్యూ క్వశ్చన్ పక్కా ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు నేను మళ్ళీ 2కి సంబంధించి ఇంకొక దాన్ని యాడ్ చేస్తున్నా జస్ట్. ఓకే, 2కి సంబంధించి ఒకటి కాదు మొత్తం ఈసారి 3 యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి 2 ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా ఉంది. ఇది ఆల్రెడీ ట్రిగర్ చేశాం కదా, 2 ఒకసారి పంపిస్తున్నా ఈసారి. Ctrl+C చేస్తున్నా. ఇక్కడ నుంచి ఓకే వద్దు, మళ్ళీ స్ప్లిటర్ వాడాల్సి వస్తుంది, అది ముక్కలు దానికి పంపించాలి కాబట్టి నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని ట్రిగర్ చేస్తా ఈసారి. ఓకే, Ctrl+C సెకండ్ దాన్ని ట్రిగర్ చేస్తున్నా మళ్ళీ. ఓకే, ఇది థర్డ్ అయిపోయింది కదా. సప్లయర్ ఐడి చెక్ చేయండి మీరు, నేను కాపీ చేసి పేస్ట్ చేయండి. సప్లయర్ ఐడి చూడండి, దీన్ని ట్రిగర్ చేస్తున్నా. ఇక్కడ మీరు మానిటర్కి వెళ్తున్నా, మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు సప్లయర్స్ 3, ఇక్కడ మటుకి ఐటమ్స్ మటుకి 4 అయినాయి. ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నా. ఇప్పుడు మనకి సప్లయర్ ఐడి 3కి సంబంధించి మళ్ళీ ట్రిగర్ చేస్తున్నా, కాపీ. ఇక ఆ తర్వాత 1 ఒకసారి ట్రిగర్ చేస్తా. ఓకే ఓకే, ట్రిగర్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ అప్డేట్ అయిందో లేదో చూపిస్తున్నా చూడండి. ఓకే, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు సప్లయర్స్. ఓకే, వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ సారీ ఈ బ్రాండ్స్ చూసుకుంటే 3 ఉన్నాయి, దాంట్లో ఐటమ్స్ చూసుకున్నట్లయితే 5 ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ 9 అవ్వాలి మనకి 3 కావాలంటే. కాకపోతే ఇప్పుడు మన దగ్గరికి ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురికి సంబంధించిన చాలు ఇంతవరకు. ఓకేనా, అది కావాలంటే యాడ్ చేసుకున్న సేమ్ వర్కే ఉంటుంది, పెద్దగా ఏం తేడా ఉండదు. కాకపోతే ఇప్పుడు మనం ఎండ్ మెసేజ్ అన్నది అటాచ్ చేద్దాం. ఇప్పుడు ముగ్గురు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం, ఎండ్ మెసేజ్ కోసం కదా. నోట్ ప్యాడ్కి లాస్ట్లో వెళ్తాను, ఎండ్ మెసేజ్ సంబంధించిన కోడ్ ఇది. దీనికి వచ్చేసి ట్రూ ఉంది, దీంట్లో ట్రూ అయితే అదేంటంటే అక్కడ నుంచి క్లోజ్ అయిపోతుందిగా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మీరు చూడండి ఒకసారి 5 ఉన్నాయి, ఏదో ఒక దాంట్లో మటుకి 2 ఉన్నాయి, ఒక దాంట్లో ఒక మెసేజ్ ఉంది, ఒక దాంట్లో 2 ఉన్నాయి, ఒక దాంట్లో 3 ఉన్నాయి. ఓకేనా, అట్లా వస్తుంది మనకు అవుట్పుట్. ఓకే, ఇప్పుడు నేమ్తో సహా రావాలి మనకి అది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ది క్లోజ్ చేసేస్తున్నాం. ఓకే, కంప్లీట్ చేసేస్తున్నాం. కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ ఉన్నది, మానిటర్లో చూడండి. మానిటర్లో ఇక్కడ ఇంతవరకు మనకి 3 ఫీల్డ్సే ఉన్నాయి, సారీ ఇక్కడ 2 ఫీల్డ్స్ ఉన్నాయి. కంప్లీట్ అని చెప్పి ఇంకో ఫీల్డ్ యాడ్ అవుతుంది. ఇక్కడ వెయిటింగ్ ఉన్న స్టేట్ ఇదేంటి 1 కదా, 1 అది వెయిటింగ్ స్టేట్ ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని ట్రిగర్ చేయగానే ఫస్ట్ది క్లోజ్ అయిపోతుంది. ట్రిగర్ చేస్తున్నా, ట్రిగర్ చేసేసా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ అని చెప్పి ఒకటి వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి ఇది ట్రిగర్ అయిపోయింది. యాక్చువల్గా ఇది కంప్లీటెడ్ అని చెప్పి ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ వెయిటింగ్ స్టేట్లో ఉన్నప్పుడు వస్తుంది. అదేంటంటే డైరెక్ట్గా మెసేజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో దాని అంటే డైరెక్ట్గా మనకి SFTP సర్వర్కి అప్డేట్ అయిపోయి ఉంటుంది. లేకపోతే ఇక్కడ మనకు వస్తుంది అది అప్డేట్ అవుతుంది, రీట్రై జరుగుతుంది అన్నప్పుడు, లేకపోతే రాదు. ఆ తర్వాత ఇంకొక సినారియో ఇంకోటి ట్రిగర్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది సెకండ్ది. Ctrl+C చేస్తున్నా, సెకండ్ వద్దు థర్డ్ చేస్తా, దాని తర్వాత సెకండ్ చేస్తా. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇట్లా డిఫరెంట్గా చేసినా సరే అవుతుందా లేదా అని చెప్పి డౌట్ ఉంటుంది ఒక్కొక్కరికి. సో దానికోసం
ఓకే, దీన్ని చేశాను, ఇక్కడ నుంచి సెండ్ చేసా. ఓకే, ఇక్కడ మనకి అప్డేట్లో చూడండి. ఓకే, ఇక్కడ నుంచి మనకి 3 వెళ్ళిపోయింది, ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకి మెసేజెస్ ఇంకా దీంట్లో మాత్రమే 2 ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ మనకి 3 అనే 2కి సంబంధించిన దాంట్లో ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయని అని అర్థం, అంటే ఇక్కడ మనకి ఇంకా 2 ఉన్నాయని అర్థం. ఓకే, దీంట్లో పేలోడ్ వచ్చేసి 2 ఉన్నాయని అర్థం. ఓకే, సప్లయర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 2 సప్లయర్స్ ఉన్నారని చెప్పి, 2 అంటే మనకి శాంసంగ్కి సంబంధించిన సప్లయర్స్ 2 ఉన్నారని అర్థం. ఎగ్జాంపుల్ నేను చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు దీనికి ఇక్కడ ఇది కాపీ చేస్తున్నా, దీన్ని ఇక్కడ నుంచి ఎక్కడికి, ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని, ఇది 3 కదా, ఇక్కడ మనం 2ది కూడా పంపించేస్తున్నా. ఇక్కడ మానిటర్లో చూడండి మళ్ళీ. ఓకేనా, ఇక్కడ ఏముంది, 2 అనేది ఉంది, ఇది కూడా క్లోజ్ అయిపోతుంది చూడండి. ఇక్కడ నుంచి దీన్ని ట్రిగర్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి ట్రిగర్ చేయగానే ఇక్కడ మీకు చూసినట్లయితే మానిటర్కి వస్తున్నా, ఇక్కడ నుంచి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ ఏం డేటా లేదు చూడండి, డేటా స్టోర్లో ఓన్లీ వర్క్ జరిగినంత వరకే ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఉండదు మనకి డేటా. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఓవర్వ్యూ మానిటరింగ్ ప్రాసెస్ దగ్గరికి అయితే వస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేయగానే ఇక్కడ నీకు మొత్తం 3 ఉన్నాయి, 2 వచ్చేసి ప్రాసెసింగ్లో ఉన్నాయి, ఒకటేమో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను జస్ట్ ట్రేస్ అని కొట్టంగానే ఇక్కడ మనకి పేలోడ్ అన్నది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి SFTP సర్వర్కి వెళ్ళినట్టు మెసేజ్ చూపిస్తుంది చూడండి. ఓకేనా, ఇక్కడ మనకి అప్డేట్ అయిందా లేదని కొంచెం డిలే పడుతుంది అటు ఇటు, కాకపోతే ఈ డేటా అన్నది అప్డేట్ అయ్యింది. డేటా స్టోర్లో డేటా ఉండదు. ఇక్కడ మనకి డేటా స్టోర్ ఉంది కదా, ఈ డేటా స్టోర్లో డేటా ఉందా, మొత్తం వెళ్ళిపోయింది చూడండి. ఇంకోండి మేనేజ్ డేటా స్టోర్, ఇందాక మనకి ఇక్కడ 2 ఉండేది, 3 ఉన్నది, ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు డేటా స్టోర్లో ఎటువంటి డేటా లేదు. ఓకేనా, ఓకే, ఇక్కడ మీరు అర్థమైందిగా. ఇప్పుడు ఓవర్వ్యూకి వెళ్తున్నా చూడండి. ఓవర్వ్యూలో చూసుకున్నట్లయితే మెసేజ్ క్యూస్ అని ఉంది చూసారా. ఓకే, ఇది కూడా ప్రాసెసింగ్లో ఉంది. ఇదిగోండి, ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్. ఓకే, రీట్రై జరుగుతుంది, ఇది రీట్రై. ఓకే, జేఎంఎస్ని వాడాలి దానికి రీట్రై కోసం. ఓకే, ఇప్పుడు ఇది మనకి SFTP సర్వర్కి వెళ్ళిపోయిందని చెప్పి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది చూడండి. వెళ్ళినటువంటి పేలోడ్ అక్కడ మనం చూడడానికి కుదరదు SFTP సర్వర్లో. సో దానివలన SFTPకి వెళ్ళిన పేలోడ్ అన్నది ఇక్కడ నుంచి నేను కాపీ చేస్తున్నా చూడండి. ఇదిగోండి, ఇది ప్రొడక్ట్ ID 2కి సంబంధించి ఇప్పుడైతే డేటా అన్నది మనకు వెళ్ళడం జరిగింది. లాస్ట్ది మనకి ట్రూ అని పంపించినప్పుడు ఇది SFTP 2కి సంబంధించి ఇదిగోండి 2 మెసేజెస్ అన్నది పంపించడం జరిగింది. ఇది పేలోడ్, దీన్ని కాపీ చేస్తున్నా నేను నోట్ ప్యాడ్లోకి. చూసి అవుట్పుట్ డేటా ఇది మనకి ఎక్కడుంది, ఇక్కడ కాదు, దీంట్లో పెడతాను. ఓకే, ఇది ఇందాకలా వచ్చినటువంటి అవుట్పుట్. ఓకేనా, మీకు డౌట్ వస్తుంది కదా మళ్ళీ SFTPలో నేమ్ చేంజ్ అయ్యి వచ్చిందా లేదన్న దాని గురించి ఒక డౌట్ ఉంటుంది కదా. ఇది XML అని చూస్ చేస్తున్నా, ఇది ప్లగ్ఇన్స్లో అలైన్మెంట్ సెట్ చేస్తున్నా. ఓకే, ఇది కరెక్ట్గా అలైన్ అయితే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. సిస్టమ్కి లాస్ట్ మెసేజ్ అని తెలిసినప్పుడు లాస్ట్ మెసేజ్ అని తెలియడానికి ట్రూ అని పంపిస్తాం. సో దానికోసం ఇట్లా వచ్చింది. ఓకేనా, ఇది ఓకేనా, ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇదిగోండి 2 మెసేజెస్ పేలోడ్స్, ఇవి 2 సప్లయర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది 2 కాబట్టి 2 అంటే ఏంటి, శాంసంగ్, మనం అనుకున్నది శాంసంగ్లో ఈ ఫోన్స్కి సప్లయర్స్ 2 ఉన్నారని అర్థం. ఓకేనా, లాస్ట్ ఇదే లాస్ట్ సప్లయర్ అని చెప్పి తెలియడం కోసం మనం ఏంటంటే ట్రూ అని పెట్టి పంపించగానే కండిషన్ అక్కడ నుంచి క్లోజ్ అయిపోతుంది, సప్లయర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. జస్ట్ మనం దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇదే పేలోడ్ కదా. ఓకే, ఇక మిగతాయి చూసుకుందాం. ఇక్కడ SFTP సర్వర్కి డేటా వచ్చిందా రాలేదా అని చెప్పి డౌట్ ఉంటుంది కదా, అది కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ SFTP సర్వర్లో అప్లోడ్ అయిందా లేదన్నది చూడండి, లాస్ట్లో చూపిస్తున్నా. ఇది దగ్గర మనకి దీంట్లో 300 ఫైల్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం మనకి అప్డేట్ అయింది చూడండి. ఇదిగోండి టెక్సిపిఐ జోన్ అని చెప్పి
టైం స్టాంప్తో సహా యాడ్ అయింది చూడండి. ఇదిగోండి ఫైల్ సైజెస్ చేంజెస్ ఉన్నాయి. 0.9 KB 1.3 KB ఫైల్స్ని బట్టి. ఇక్కడ మనకి 2 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, అది మనకు ఒక విధంగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ నేమ్ డైనమిక్గా కూడా కాల్ చేసుకోవచ్చు. దాని గురించి నేను రాబోయే సెషన్లో చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా, ఎట్లా ఇది ఎస్ఎఫ్టిపి సర్వర్ మనకి. ఇది ఎట్లా వెళ్ళాలి ఏంటన్న దాని గురించి మీకు ఆల్రెడీ చూపించాను. ఇది మన వెబ్సైట్. ఇదిగోండి ఇక్కడ మనకి ఎస్ఎఫ్టిపి అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వస్తారు. ఇది మనకి ఎస్ఎఫ్టిపి సర్వర్. ఇది ఎట్లా క్రెడెన్షియల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా మనం యూస్ చేస్తా ఉన్న దాని గురించి ఒక వీడియో ఉంటుంది. సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ ఎస్ఎఫ్టిపి కాన్ఫిగరేషన్ అని చెప్పి ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ఈ ఎస్ఎఫ్టిపి కాన్ఫిగరేషన్ అన్నది చేస్తాం. ఓకే. ఇప్పుడు దీంట్లో మన డేటా అన్నది రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఇంకా మనకి దీంట్లో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకొక ఆప్షన్ ఉంది అగ్రిగేటర్లో. ఇంకొక ఆప్షన్ ఏముందంటే ఇదిగోండి కంబైన్ అనేది ఇంతవరకు మనం చెప్పినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు కంబైన్డ్ ఇన్ సీక్వెన్స్ అని చూసారా, దీన్ని కంటిన్యూ చేద్దాం. దీంట్లో ఒక యాడ్ ఆన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సరే, దాని గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అన్నది షేర్ చేస్తా చూడండి. ఓకేనా. అది ఎట్లా అన్నది చూద్దాం. ఇక్కడ మీకు నేను ఇంకొక కాన్సెప్ట్ అయితే చెప్పాల్సి ఉంది. ఇక్కడ మానిటర్లో మొత్తం మెసేజెస్ మనకు 1 by 1 ఎట్లా ఫ్లో అన్నది చూస్తా ఉన్న దాని గురించి చూసినట్లయితే ఇదిగోండి, ఇది మనకి మొత్తం అయితే కంప్లీట్ అని వచ్చింది. ఇది ప్రాసెస్లో ఉందని వచ్చింది. ఇది ప్రాసెస్లో వచ్చింది. ఓకే. దీన్ని జస్ట్ మనం రిఫ్రెష్ చేద్దాం. కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి. ఇక్కడ ప్రాసెసింగ్ పోయి కంప్లీట్ అని వస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ మనం చూస్తే ఇక్కడ ఇది పాతది మనకి సక్సెస్ కానటువంటిది యాక్చువల్గా. ఓకేనా. 31/14/21 ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఇది ప్రాసెసింగ్లో ఉందని చెప్పి ఇందాకలవి ఇవి ఏంటంటే యాక్చువల్గా ప్రాసెసింగ్లోనే ఉన్నాయి కదా, అది 60 minutes తర్వాత ఇది డిస్కార్డ్ అయిపోతాయి. 1 minute మనం అక్కడ టైం సెట్ చేసాం కాబట్టి. అది ఎందుకు ఇది ప్రాసెసింగ్లో ఉందంటే మన పోర్ట్ నెంబర్ రాంగ్ ఇవ్వడం వల్ల ఫస్ట్ టైం ఒక ఫైలే వెళ్ళింది చూడండి ఇక్కడ మనకి. ఓకేనా. ఫస్ట్ టైము శాంపు అని చెప్పి ఒక ఫైల్ మాత్రం వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ 3 ఫైల్స్ వెళ్ళడం జరిగింది. మనకి 3 ఫైల్సే కదా మనం పంపించింది. మొత్తం ఏంటి, శాంసంగ్, ఐఫోన్, హెచ్టీసీ. ఓకేనా. ముగ్గురికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇది ముగ్గురికి ఇక్కడ నేమ్ డైనమిక్గా కాల్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు. కాకపోతే ఇది నేను ఇందా శాంప్ అని చెప్పి పెట్టారు, ఇక్కడ ఇన్ని ఫైల్స్ ఉన్నాయి అదా కాదని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది. సో దానికోసం నేను ఏం చేశానంటే శాంపు ప్లేస్లో మళ్ళీ నేమ్ చేంజ్ చేసి ట్రిగర్ చేసి మళ్ళీ కొత్త డేటా ఇచ్చి ఇక్కడికైతే పంపించడం జరిగింది. మొత్తం మనకి 3 ఫైల్స్ వచ్చినాయి ఇక్కడికి. ఓకేనా. ఎస్ఎఫ్టిపి సంబంధించి. కాకపోతే దీంట్లో మనకి ఈ ఎస్ఎఫ్టిపి సర్వర్లో డ్రాబ్యాక్ ఏంటంటే దీన్ని మనం ఏమంటారు రీడ్ చేయలేకపోతున్నాం. అంటే ఇదిగోండి దీన్ని క్లిక్ చేస్తున్నా. ఓకే. దాని తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, దాని తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, దాని తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇది డౌన్లోడ్ చేస్తే అయితే బాగుంటుంది. కాకపోతే దీనికి ఓకే డౌన్లోడ్ మల్టిపుల్ ఫైల్స్ వెబ్ క్రోమ్ స్టోరా. వెబ్ క్రోమ్ డౌన్లోడింగ్ మల్టిపుల్ ఫైల్స్ ఫోల్డర్ కెన్ యూజ్ గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ కాల్డ్ ఓకే వింగ్ డౌన్లోడ్ మేనేజర్. అది యాడ్ చేద్దాం. ఇది డౌన్లోడ్ చేయాలంటే ఇది కావాలంట. ఓకే. ఇది క్రోమ్ ఫైల్కి క్రోమ్ బ్రౌజర్కి యాడ్ చేయాలంటే ఎక్స్టెన్షన్ లాగా. ఓకే. అయితే అయిపోయింది ఎక్స్టెన్షన్ అన్నది. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అని క్లిక్ చేశాను. డౌన్లోడ్స్ అవ్వలేదే. ఎక్స్టెన్షన్ చెయ్యి, ఇక్కడ పింగ్ చెయ్యి. ఓకే ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలా.
ఏమని చేస్తుందంటే ఫస్ట్ సెలెక్ట్ చేయి లేటెస్ట్ వన్ ఫైల్ ఫోల్డర్ వయా ఓకే ఇట్లా మనం దీన్ని అయితే డౌన్లోడ్ చేయాలని చెప్పి చూపిస్తుంది. ఓకే క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇది కదా మనకి. ఓకే డౌన్లోడ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే 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 ఫస్ట్ ఏం చేయాలంటే ఎస్ఎఫ్టిపి సర్వర్కి వెళ్ళాలి. ఎస్ఎఫ్టిపి సర్వర్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అంత ముందులో ఇట్లా డౌన్లోడ్ ఆప్షన్ లేదు, కాకపోతే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇది కూడా యాడ్ చేస్తున్నా. యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మోర్ వెబ్ డిపార్క్యూ వెబ్ లింక్ టెక్స్ట్ ఎడిటర్ ఓకే లేదంటలేదు వదిలేసాయి. ఓకే దీన్ని రీఫ్రెష్ చేస్తా ఒకసారి. ఓకే రీఫ్రెష్ చేసేసాం కదా, ఇంకోసారి రీఫ్రెష్ చేస్తా. ఫైల్ డౌన్లోడ్ అయితే మీకు అవుట్పుట్ చూపించచ్చు కదా అని నేను అంతే. ఆడైనా చూసాం, కాకపోతే ఏంట్రా నా ఫైల్ ఏమైంది. ఇక్కడ ఫస్ట్ దాకా అప్డేట్ అయినప్పుడు ఆటో ఎరేజ్ అయిపోతుందండి. ఇది అసలు ఉన్నాయా అవి మళ్ళీ వెళ్ళిపోయినాయా అప్లోడ్స్లో. ఆటో ఎరేజ్ అయిపోయింది. ఆటో ఎరేజ్లో వెళ్ళిపోయినాయి డేటా. ఇక్కడ ఇందా 300 ఫైల్స్ ఉంటాయి మీరు చూడొచ్చు, ఇప్పుడేమో లేవు. అందువల్ల మనకి ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నా సరే ఇది డౌన్లోడ్ అవ్వలేదు. ఓకేనా ఆటో ఎరేజ్ అయిపోయింది. ఇదేంటి దీనికి పర్టికులర్గా టైం ఉంటుంది, 1 అవరో ఏదో ఉంటుంది, 1 అవరో ఎన్నో మినిట్స్ ఉంటుంది. ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది ఫైల్స్ని ఈ సర్వర్. ఓకేనా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉండదు. ఆ లిమిటెడ్ స్పేస్ ఏంటంటే ఆ పర్టికులర్ టైం, ఇంత టైం ఒక 10 మినిట్స్ అనుకోండి, మళ్ళీ 10 మినిట్స్ రావంగానే పాత డేటాని ఎరేజ్ చేసేసి కొంచెం శాంపిల్ డేటా అన్న పెడుతుంది. మనం దీన్నైనా తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఎస్ఎఫ్టిపి ఇక్కడ నుంచి పిక్ చేయడం ఎట్లా, మళ్ళీ అది జీమెయిల్ పంపించడం ఎలా అన్నది గురించి కూడా నెక్స్ట్ సెషన్లో చెబుతాను. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది కదా, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఫైల్స్ లేకుంటే నేను డౌన్లోడ్ చేసేవాడిని. ఇక్కడ ఆటో డిలీట్ అయిపోయింది. నేను రిఫ్రెష్ చేయగానే మీకు ఇది రిఫ్రెష్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇందాక మనకు ఫైల్స్ ఉన్నాయి, నేమ్స్ మీరు బ్యాక్వర్డ్ చేసి చూసుకోవచ్చు. కాకపోతే దీని కింద ఉన్నాయి ఇందాక 1 2 3 శాంప్ అని, ఆ తర్వాత టెక్ సిపిఐ జోన్, టెక్ సిపిఐ జోన్ తర్వాత శాంప్, టెక్ సిపిఐ జోన్, టెక్ సిపిఐ జోన్ అని ఉంది. ఇప్పుడు అయితే లేవు, ఆటో డిలీట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఇక్కడ 110 చూడండి ఎంతమంది వాడుతున్నారు ఈ సర్వర్ని. ఇట్లా యాడ్ అవుతా వస్తుంది, డిలీట్ అవుతానే ఉంటాయి. ఓకేనా ఓకే ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది మన సర్వర్, దీంతో అవసరం లేదు. మనం ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అన్నది యాడ్ చేసి అది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇదేం లేదు, నేను మీకు ఒక థియరిటికల్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఇక్కడికి వస్తాను. ఓకేనా మీకు ఇది చెప్పాను కదా సీక్వెన్స్ అని చెప్పి. యాక్చువల్గా ఇదిగోండి ఇది ఎట్లా పనిచేస్తుంది, ఎక్స్పాత్ ఎట్లా ఇవ్వాలన్న దాని గురించి జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాను. యాక్చువల్గా ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి. ఇదిగోండి ఎంటర్ ది ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద సీక్వెన్స్ నెంబర్. అంటే ఏంటంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కోడ్ చదువుతున్నది వినండి. ఇది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి. ఇక్కడ నేను ఇదిగోండి రికార్డ్ లెవెల్ అనే ఎక్స్పాత్ని ఇచ్చాను. ఎక్స్పాత్ ఎక్కడుంది, ఓకే ఇక్కడ ఇదిగోండి రికార్డ్ లెవెల్ అనే ఎక్స్పాత్. ఇది ఇక్కడ నేను కాపీ చేస్తాను. ఓకే ఇది మన ఎక్స్పాత్. ఇది ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి నోట్ ప్యాడ్ ఇది కదా. ఓకే ఓకే ఇది మన ఎక్స్పాత్. ఇదేముంది ప్రొడక్ట్ కామనే. ఇక్కడ రికార్డ్ లెవెల్ అని ఉంది. రికార్డ్ లెవెల్ అనేది ఇది. రికార్డ్ లెవెల్లో మీరు చూసినట్లయితే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇది ఎట్లా ఉంది, క్లమ్జీగా ఒక ఆర్డర్లో లేదు, అవునా. ఇప్పుడు మనం ఈ ఆప్షన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెసేజ్ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ అని చూసారా,
మెసేజ్ సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ ఎంటర్ ద XPath ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద సీక్వెన్స్ నెంబర్. మనకి ఇది అంతా ఏం చేస్తుందంటే ఇట్లా ఉన్నటువంటి దీంట్లో ఇచ్చేటటువంటి ఈ XPath ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఒక్క నిమిషం, ఇది కదా, ఓకే, ఇట్లా క్లమ్జీగా ఉన్న డేటా అన్నది ఏమవుతుందంటే, ఇది ఇక్కడ 1 ఉంది చూసారా, ఈ ఇట్లా ఇది ఇన్పుట్ డేటా అనుకోండి. మీకు జస్ట్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది, సో దానివల్ల మీరు ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఫస్ట్ది మట్టుకి కంపల్సరీ అది పక్కా వాడతాం మనం, అది గుర్తుంచుకోండి కంపల్సరీ. ఇదిగోండి ఇక్కడ ఏముంది, 2 ఉంది, 2 ఉన్న చోట 1 అవుతుంది, అంటే ఒక ఆర్డర్లో వస్తుంది అంతే. మీరు పెద్దగా ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏం లేదు, ఇది సింపులే, ఓకేనా. ఇట్లా మీకు ఏంటంటే ఒక ఆర్డర్ సీక్వెన్స్ ఆర్డర్లోకి అరేంజ్ చేస్తుంది ఇది దీని పని అయితే అది అర్థమైంది కదా. ఇప్పుడు ఏమైందన్న దాని గురించి, ఇది కంబైన్ ఇన్ సీక్వెన్స్ అన్నది సెలెక్ట్ చేస్తే, ఓన్లీ కంబైన్ అనేది చూస్ చేస్తే అది ఒక ఆర్డర్ లేకుండా నార్మల్గా డేటా అన్నది వస్తూ ఉంటుంది, ఓకే. ఇది మొత్తం గ్యాదర్ అన్నది అంటే ఏంటి, ఎట్లా యూజ్ చేస్తూ ఉన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగా మీకు అర్థమైంది అనుకున్నా. దాంతోపాటు ఏంటంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దాంతోపాటు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి, ఓకే. కామెంట్ ఉండకపోవచ్చు, మెయిల్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయొచ్చు మెసేజ్, ఓకే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.